హాయ్ ఫ్రెండ్స్, డేర్ డెవిల్ బోర్న్ అగైన్ సీజన్ 1 ఆల్రెడీ స్ట్రీమ్ అవుతుంది. కానీ దానిని చూసే ముందు కింగ్ పిన్ గా మారిన ఈ విల్సన్ ఫిస్క్ కథేంటి? డేర్ డెవిల్ కి కింగ్ పిన్ కి మధ్య రైవలరీ ఎప్పుడు మొదలైంది, ఎలా కొనసాగింది? బుల్జైగా పిలువబడే బెంజమిన్ పాయింటెక్స్టర్ కథేంటి? బోర్న్ అగైన్ కు ముందు డేర్ డెవిల్ జీవితంలో ఈ మార్వెల్ సినిమాటిక్ యూనివర్స్ లో ఇప్పటి వరకు ఏం జరిగింది అనే వాటన్నిటిని క్రోనాలజికల్ ఆర్డర్ లో డేర్ డెవిల్ టైమ్ లైన్ లా ఈ వీడియోలో చూసేద్దాం. ఇంకా లేట్ చేయకుండా స్పాయిలర్ అలర్ట్ తో లెట్స్ స్టార్ట్ ద స్టోరీ. ఇదంతా మొదలైంది 1972 న్యూయార్క్ సిటీలోని హడ్సన్ రివర్ దగ్గరలో ఉన్న హెల్స్ కిచెన్లో. ఆ హెల్స్ కిచెన్లో విల్సన్ ఫిస్క్ అనే 12 ఇయర్స్ కిడ్ వాళ్ళ నాన్నని హేమర్తో కొట్టి చంపేస్తాడు. వాళ్ళ నాన్న చిన్నప్పటి నుంచి అబ్యూసివ్గా ఉంటూ తనని రక్తం వచ్చేలా కొడుతున్న తట్టుకున్న విల్సన్ ఫిస్క్ ఇప్పుడు తను వాళ్ళ అమ్మని కూడా కొడుతూ ఉండడం చూసి తట్టుకోలేక వాళ్ళ నాన్నని తనే హేమర్తో కొట్టి చంపేస్తాడు. తరువాత తను వాళ్ళ అమ్మ కలిసి చనిపోయిన తన నాన్న శవాన్ని వారం రోజుల పాటు రోజుకొక ముక్క చొప్పున ఆ హడ్సన్ రివర్లో డిస్పోజ్ చేస్తారు. 22 సంవత్సరాల తరువాత 1994లో 9 ఇయర్స్ కిడ్ అయిన మాథ్యూ మర్డాక్ రోడ్డు మీద ట్రక్ నుంచి ఒక వ్యక్తిని కాపాడడానికి తను చేసిన ప్రయత్నంలో ఆ ట్రక్ లో ఉండే హార్మ్ఫుల్ కెమికల్స్ తన కళ్ళల్లో పడడంతో తన కళ్ళు పోతాయి. తన కళ్ళైతే పోయాయి గాని అప్పటి నుంచి తన సెన్సెస్ ఎన్హాన్స్ అవుతూ ఉంటాయి. తన ఫాదర్ అయిన జాక్ మర్డాక్ ఒక బాక్సర్. తను ఎన్నిసార్లు ఎన్ని ఫైట్స్ లో పాల్గొన్నా ఎప్పుడూ ఓడిపోతూ ఉంటాడు. ఎన్నిసార్లు ఓడిపోయినా తిరిగి మళ్ళీ ఫైట్ లో పాల్గొనడం, మళ్ళీ ఓడిపోవడం అతనికి కామన్. జాక్ ఎంప్లాయర్స్ జాక్ చేసే ఫైట్స్ ని ముందుగానే ఫిక్స్ చేసి ఉండడం వలన తన ఆ ఫైట్స్ అన్నిటిలో ఓడిపోతున్నాడు అని వాళ్ళు మాట్లాడుకునే మాటల్ని దూరంగా ఉండి విన్న మాథ్యూ మర్డాక్ వాళ్ళ నాన్న ఇప్పటి వరకు ఫైట్స్ అన్ని ఎందుకు ఓడిపోతున్నాడో తెలుసుకుంటాడు. ఆ రోజు రాత్రి మాథ్యూ ఇచ్చిన మోటివేషన్ తో జాక్ తన నెక్స్ట్ ఫైట్ లో గెలవాలని అనుకుంటాడు. ఫైట్ కి ముందు తన ఫ్రెండ్ కి కాల్ చేసి తన మీద కొంత బెట్ పెట్టమని చెప్తాడు. ఎందుకంటే తను ఫైట్ గెలిచినా తన ఎంప్లాయర్స్ వల్ల తనకి థ్రెట్ ఎదురయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి ఒకవేళ తనకేమన్నా జరిగితే ఆ మనీ తన కొడుక్కి వెళ్తుంది అని. అలాగే సెయింట్ ఆగ్నెస్ ఆర్ఫనేజ్ చర్చిలో ఉండే మ్యాగీ అనే సిస్టర్ కి కూడా కాల్ చేస్తాడు. అనుకున్నట్టుగానే జాక్ ఆ ఫైట్ అయితే గెలుస్తాడు. కానీ తను ఊహించినట్టుగానే తన ఎంప్లాయర్ చెప్పినట్టుగా మ్యాచ్ ని ఫిక్స్ చేయకుండా తనకి నచ్చినట్టుగా ఆడు గెలిచాడు కాబట్టి వాళ్ళు తనని చంపేస్తారు. జాక్ ఫైట్ కి ముందు సెయింట్ ఆగ్నెస్ ఆర్ఫనేజ్ చర్చికి కాల్ చేసి ఉంచడంతో ఇప్పుడు మాథ్యూ అదే ఆర్ఫనేజ్ కి చేరతాడు. ఆ ఆర్ఫనేజ్ చర్చిలో ఉన్న మ్యాగీ మాథ్యూని ప్రేమగా చూసుకుంటుంది. తను చర్చిలో ఉండే సిస్టర్ కాబట్టి ఎవరినైనా ప్రేమగానే చూసుకుంటుంది. కానీ మాథ్యూ తనకి స్పెషల్. ఎందుకంటే నిజానికి మ్యాగీ మాథ్యూ మదర్. తను చర్చిలో అమ్మాయి అయినప్పటికీ జాక్ ని ప్రేమించి తనతో మాథ్యూని కన్న తర్వాత పోస్ట్ పార్టం డిప్రెషన్ వలన తిరిగి చర్చికి చేరుతుంది. దాంతో జాక్ మాథ్యూకి తన మదర్ ఎవరో తెలియకుండా తనే పెంచుతాడు. మాథ్యూని ఆ ఆర్ఫనేజ్ లో ఉన్న వాళ్ళు అర్థం చేసుకోలేక ఇబ్బంది పడుతూ ఉంటారు. తన కండిషన్ సీరియస్ అవుతుందేమోనని భయపడిన వాళ్ళు తనకి హెల్ప్ చేయడానికి ఒక అతన్ని తీసుకొస్తారు. అతను కూడా మాథ్యూ లాగానే బ్లైండ్ పర్సన్. తన పేరే స్టిక్. స్టిక్ కి మాథ్యూకున్నది ప్రాబ్లం కాదని, తనకి సెన్సెస్ ఎన్హాన్స్ అవడం వలన తను అలా బిహేవ్ చేస్తున్నాడని తెలుసు. అది కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత తను మాథ్యూని ట్రైన్ చేయడానికి ఒప్పుకుంటాడు. తన సెన్సెస్ ని ఎఫెక్టివ్ గా ఎలా యూజ్ చేసుకుంటూ తన సరౌండింగ్స్ మీద కంట్రోల్ తెచ్చుకోవచ్చో స్టిక్ మాథ్యూకి నేర్పిస్తాడు. నిజానికి స్టిక్ మాథ్యూని ట్రైన్ చేయడానికి ఉన్న అసలైన కారణం తనకి వారియర్స్ కావాలి. వేరే డైమెన్షన్ లో కన్ లన్ అనే ఒక సిటీ ఉంటుంది. దాంట్లో ఉండే సేజెస్ అయిన ఎల్డర్స్ లైఫ్ కి కావాల్సిన చీ ఎనర్జీని యూజ్ చేసుకుని హీల్ చేసుకునేలా దానిని మాస్టర్ చేస్తారు. కానీ తరువాత ఆ హెరిటేజ్ లో వచ్చిన 5 మెంబర్స్ ఆ చీ ఎనర్జీని యూజ్ చేసుకుని పర్మనెంట్ గా ఇమ్మోర్టాలిటీని పొందాలి అని వాళ్ళు చేస్తున్న ప్రయత్నాలను తెలుసుకున్న ఎల్డర్స్ వాళ్ళని బ్యాన్ చేసి కన్లన్ నుంచి బయటికి పంపించేస్తారు. ఆ బయటికి వచ్చిన 5 హ్యాండ్ అనే సీక్రెట్ సెనెస్టిక్ ఆర్గనైజేషన్ ని ఫామ్ చేసుకుని డార్క్ పవర్ ని యూజ్ చేసుకుంటూ 100 సంవత్సరాలుగా బ్రతుకుతూ ఇమ్మోర్టాలిటీ కోసం ప్రయత్నిస్తూ వాళ్ళ మార్గంలో అడ్డు వచ్చే వాళ్ళందరినీ చంపేస్తూ కన్లన్ సిటీని ఆక్రమించుకోవడానికి ట్రై చేస్తూ ఉంటారు. అలా ఆ హ్యాండ్ పూర్తిగా నాశనం చేసిన ఒక విలేజ్ కి సంబంధించిన అతనే ఈ స్టిక్. స్టిక్ లాగా హ్యాండ్ నుంచి సర్వైవ్ అయిన వాళ్ళందరూ కలిసి చేస్ట్ అనే ఒక ఆర్గనైజేషన్ ని ఫామ్ చేసుకుంటారు. వాళ్ళు హ్యాండ్ కి అగేన్స్ట్ గా ఫైట్ చేయడానికి కావాల్సిన వారియర్స్ ని ఎక్కడ ఉన్నా వెతికి పట్టుకుని వాళ్ళని ట్రైన్ చేస్తూ ఉంటారు. అందుకే స్టిక్ మాథ్యూని ట్రైన్ చేయడానికి ఒప్పుకుంటాడు. అది అలా 1 సంవత్సరం సాగిన తర్వాత మాథ్యూ అటాచ్మెంట్స్ తో వీక్ గా ఉన్నాడని, వారియర్స్ కి అటాచ్మెంట్స్ ఉండకూడదని మాథ్యూని ట్రైన్ చేయడం తనకి టైం వేస్ట్ అనుకుని ట్రైనింగ్ ని మధ్యలోనే ఆపేస్తూ స్టిక్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. 10 ఇయర్స్ తర్వాత 2005లో మాథ్యూ మర్డాక్ ఒక క్లబ్ లో ఎలక్ట్రాని కలుస్తాడు. అప్పటికే మాథ్యూ తనకున్న స్కిల్స్ ని మాస్టర్ చేసి ఒక స్కిల్ఫుల్ ఫైటర్ అయినప్పటికీ వాటిని తన చుట్టూ ఉండే ఎవ్వరికీ చూపించకుండా తన ఐడెంటిటీని సీక్రెట్ గా మెయింటైన్ చేస్తూ ఒక విజిలాంటీలా క్రైమ్స్ ని రెడ్యూస్ చేస్తూ బ్యాడ్ గైస్ తో ఫైట్ చేయడానికి మాత్రమే యూజ్ చేస్తూ ఉంటాడు.
ఈ విషయం తన బెస్ట్ ఫ్రెండ్ అలాగే తన రూమ్మేట్ అయిన ఫాగీ నెల్సన్ కి కూడా తెలియదు. మాథ్యూ అండ్ ఎలక్ట్రా మధ్య మొదలైన స్పార్క్ లవ్ లా మారుతుంది. మాథ్యూ తన సీక్రెట్ ఐడెంటిటీని ఎలక్ట్రాకి రివీల్ చేస్తాడు. అలాగే తన చిన్నప్పుడు తన ఫాదర్ కి జరిగిన అన్యాయాన్ని కూడా చెప్తాడు. ఎలక్ట్రా మాథ్యూ ఫాదర్ అయిన జాక్ ని చంపిన జాక్ ఎంప్లాయర్ ని పట్టుకుని మాథ్యూకి అప్పగించి తనని రివెంజ్ తీర్చుకోమంటుంది. మాథ్యూకి తన ఫాదర్ కి జరిగిన అన్యాయం గుర్తుకు రావడంతో అతనిని కొడతాడు. ఎలక్ట్రా అతన్ని చంపేయమని అడిగితే తను ఆ లైన్ ని ఎప్పటికీ క్రాస్ చేయను, ఎవరిని చంపను అని చెప్తాడు. దాంతో ఎలక్ట్రా అక్కడి నుంచి డిసప్పీర్ అయిపోవడంతో వాళ్ళిద్దరి మధ్య ఉన్న రిలేషన్షిప్ బ్రేక్ అవుతుంది. ఈ ఎలక్ట్రా ఎవరు, తన జీవితంలోకి ఎందుకు వచ్చింది, ఎందుకు వెళ్ళిపోయింది అన్న విషయం మాథ్యూకి తర్వాత తెలుస్తుంది. నిజానికి ఎలక్ట్రాని మాథ్యూ లైఫ్ లోకి పంపించింది స్టిక్ మాథ్యూని ట్రైన్ చేసినట్టుగానే ఎలక్ట్రాని కూడా ట్రైన్ చేస్తాడు. కానీ మాథ్యూలో ఉన్న ఎమోషనల్ బాండింగ్ ఎలక్ట్రాలో లేకపోవడంతో తను ఒక స్కిల్ఫుల్ అండ్ మెర్సిలెస్ అసాసిన్ గా మారుతుంది. స్టిక్ ఎలక్ట్రాని పంపించి మాథ్యూని కూడా తనలా మార్చమని అడిగితే ఎలక్ట్రా తన మిషన్ లో ఫెయిల్ అవడమే కాకుండా మాథ్యూతో లవ్ లో కూడా పడుతుంది. 2007లో మాయా లోపెస్ కి జరిగిన యాక్సిడెంట్ లో తన మదర్ చనిపోవడమే కాకుండా తనకి కాలు పోతుంది. మాయా గ్రాండ్ మదర్ తన కూతురు చనిపోవడానికి, తన గ్రాండ్ డాటర్కి ఇలా అవ్వడానికి మాయా ఫాదరే కారణమని తనని బ్లేమ్ చేయడంతో మాయా ఫాదర్ అయిన విలియం లోపెస్ తనతో కలిసి న్యూయార్క్ సిటీకి వచ్చేస్తాడు. అక్కడ చిన్న చిన్న గ్యాంగ్స్టర్స్ తో క్రైమ్స్ చేస్తూ విల్సన్ ఫిస్క్ తో చేతులు కలుపుతాడు. ఫిస్క్ మాయాని చాలా కైండ్ గా ట్రీట్ చేయడంతో మాయా విల్సన్ ఫిస్క్ ని అంకుల్లా చూస్తుంది. అలాగే వాళ్ళిద్దరి ఫుట్ స్టెప్స్ లో గ్రో అవ్వాలని మార్షల్ ఆర్ట్స్ లో టఫ్ ట్రైనింగ్ కూడా తీసుకుంటుంది. 2014లో మాథ్యూ మర్డాక్ అండ్ ఫాగీ నెల్సన్ పనిచేస్తున్న ఆర్గనైజేషన్ వాళ్ళకి ఇంటర్న్స్ నుంచి పర్మనెంట్ ఎంప్లాయ్మెంట్ కల్పిస్తాము అని అంటే ఫాగీ నెల్సన్ చాలా ఎక్సైట్ అవుతాడు. కానీ మాథ్యూకి కావాల్సింది మాత్రం జస్టిస్. పర్మనెంట్ ఎంప్లాయీస్ గా మారితే మనకి చాలా మనీ వస్తుంది, కానీ ఇంటర్న్స్ గా ఉన్నప్పుడే ఈ ఫర్మ్ మన చేత పేదవాళ్ళకి అన్యాయం చేపిస్తూనే డబ్బున్న వాళ్ళకి హెల్ప్ చేసేలా చేసింది. మనం లా చదివింది ఎవరైతే న్యాయం కోసం ఎదురు చూస్తూ ఉంటారో వాళ్ళకి హెల్ప్ చేయడం కోసం. కాబట్టి మనం ఈ పర్మనెంట్ ఎంప్లాయ్మెంట్ ని యాక్సెప్ట్ చేయకుండా మనంతటా మనమే ఒక ఫర్మ్ ని క్రియేట్ చేసుకుందాం అని మ్యాట్ చెప్తాడు. నెల్సన్ కూడా దానికి సరే అనడంతో వాళ్ళిద్దరూ ఆ ఫర్మ్ ని వదిలేసి వాళ్ళంతటా వాళ్లే ఒక ఫర్మ్ ని క్రియేట్ చేసుకోవడానికి దాని నుంచి బయటికి వెళ్ళిపోతారు. తన కళ్ళు పోయిన దగ్గర నుంచి మాథ్యూ దేనిని చూడలేకపోయినప్పటికీ తన సెన్సెస్ అన్ని ఎన్హాన్స్ అవడంతో మాథ్యూకి అన్ని చాలా క్లియర్ గా వినపడుతూ ఉంటాయి, అవి ఎంత దూరాన్ని ఉన్నా సరే. తన ఎబిలిటీస్ ని యూజ్ చేసుకుని స్కిల్ఫుల్ ఫైటర్ గా మారిన మాథ్యూ హెల్స్ కిచెన్ లో జరుగుతున్న క్రైమ్స్ ని అడ్డుకునే ఒక విజిలాంటీగా మారతాడు. 2015లో న్యూయార్క్ బ్యాటిల్ జరిగిన 3 years తర్వాత ఆ సిటీ అప్పుడప్పుడే కోలుకుంటుంది అనే టైంలో హెల్స్ కిచెన్ లో ఉన్న విల్సన్ ఫిస్క్ తనకంటూ ఒక సామ్రాజ్యాన్ని క్రియేట్ చేయడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు. దానికి గాను తను రష్యన్, చైనీస్, జాపనీస్ గ్యాంగ్ మెంబర్స్ తో చేతులు కలుపుతాడు. నిజానికి చైనీస్ గ్యాంగ్ మెంబర్స్ ని లీడ్ చేస్తున్న మేడం గావ్, జాపనీస్ గ్యాంగ్ మెంబర్స్ లీడర్ అయిన యకూజా హ్యాండ్లో మెంబర్స్. విల్సన్ ఫిస్క్ తనకి అడ్డొస్తున్నారు అనుకునే వాళ్ళందరినీ అడ్డు తొలగించుకుంటూ తనకున్న స్ట్రాటజిక్ క్రిమినల్ మైండ్ తో తన ఎంపైర్ ని బిల్డ్ చేసుకోవడానికి ట్రై చేస్తూ ఉంటాడు. తన ఇల్లీగల్ బిజినెస్ ని రన్ చేస్తున్న ఒక అతనికి సెక్రటరీగా ఉన్న కేరన్ పేజ్ తన బాస్ ఏదో ఇల్లీగల్ యాక్టివిటీస్ లో ఇన్వాల్వ్ అయ్యాడు అని తెలుసుకుని దానిని ఎక్స్పోజ్ చేయడానికి కావాల్సిన డాక్యుమెంట్ కాపీస్ ని తన దగ్గర ఉంచుకుంటుంది. అది తెలుసుకున్న ఫిస్క్ మెంబర్స్ తన దగ్గరున్న ప్రూఫ్స్ ని ఎలాగైనా తీసుకోవాలి అని తనని మొదట ఒక మర్డర్ లో ఇరికిస్తారు. ఆ తరువాత తనని చంపడానికి 2 సార్లు కూడా ప్రయత్నిస్తారు. మొదటిసారి తనంతట తానే తప్పించుకున్నప్పటికీ రెండవసారి హెల్స్ కిచెన్ లో నైట్ పూట విజిలాంటీ వర్క్ చేస్తున్న మాథ్యూ మర్డాక్ తనని కాపాడడంతో బ్రతికిపోతుంది. మాథ్యూ మర్డాక్ అండ్ ఫాగీ నెల్సన్ జస్టిస్ ని సర్వ్ చేయడానికి వాళ్లే సొంతంగా క్రియేట్ చేసుకున్న ఫర్మ్ కి కేరన్ మొదట క్లయింట్ గా వస్తుంది. తరువాత వాళ్ల ఫామ్ లోనే సెక్రటరీగా పనిచేస్తూ తరువాత వాళ్ళకి మంచి ఫ్రెండ్ గా కూడా మారుతుంది. అలాగే కేరన్ ఫిస్క్ చేసే ఇల్లీగల్ యాక్టివిటీస్ ని ఎక్స్పోజ్ చేయడానికి అదే సిటీలో ఎప్పటి నుంచో ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్ట్ గా ఉన్న బెన్ యురిక్ ని కలుస్తుంది. వాళ్ళిద్దరూ కలిసి ఫిస్క్ సీక్రెట్ గా చేస్తున్న ఇల్లీగల్ యాక్టివిటీస్ కి సంబంధించిన ఆధారాలని కలెక్ట్ చేస్తూ ఉంటారు. ఫిస్క్ చేసే ఇల్లీగల్ యాక్టివిటీస్ తో ఆ సిటీలో క్రైమ్ రేట్ పెరిగిపోతూ ఉండడంతో మాథ్యూ పగలు ఒక లాయర్ గా తన పని చేస్తూనే నైట్ టైంలో ఒక విజిలాంటీలా ఫిస్క్ గ్యాంగ్ మెంబర్స్ చేసే క్రైమ్స్ ని ఆపడానికి వాళ్లతో ఫైట్ చేస్తూ ఉంటాడు. అదలా సాగుతున్న కొన్ని వారాల తరువాత తనని చిన్నప్పుడు ట్రైన్ చేస్తూ ట్రైనింగ్ మధ్యలోనే ఆపేసి వెళ్లిపోయిన స్టిక్ మళ్లీ న్యూయార్క్ సిటీకి తిరిగి వస్తాడు. స్టిక్ మాథ్యూతో నీకున్న ఎమోషనల్ బాండింగ్స్ తో నువ్వు ఫ్రెండ్స్ ని క్రియేట్ చేసుకున్నావు. వాళ్ళకి తెలియకుండా నువ్వు నైట్ పూట ఇలా విజిలాంటీలో నువ్వు చేసే స్టంట్స్ వలన వాళ్ళు డేంజర్ లో పడతారు. వారియర్ కి ఎమోషనల్ అటాచ్మెంట్స్ ఉండకూడదు, ఇప్పటికైనా వాటిని వదిలే అని చెప్తూ స్టిక్ నిజానికి న్యూయార్క్ సిటీకి తిరిగి రావడానికి కారణమేంటో మాథ్యూకి చెప్తాడు. ఎప్పటి నుంచో హ్యాండ్ ని ఫాలో అవుతున్న స్టిక్
హ్యాండ్ ఇప్పుడు న్యూయార్క్లోకి బ్లాక్ స్కై అనే ఒక పవర్ఫుల్ వెపన్ని తీసుకొచ్చిందని, హ్యాండ్ని ఆపడానికి తనకి హెల్ప్ చేయమని స్టిక్ మాథ్యూని అడుగుతాడు. మాథ్యూ స్టిక్కి హెల్ప్ చేయడానికి ఒప్పుకున్నప్పటికీ స్టిక్ బ్లాక్ స్కైగా చెప్పిన వెపన్ ఒక చిన్నపిల్లాడు అని తెలియడంతో స్టిక్ తర్వాత ఏం చేయబోతున్నాడో మాథ్యూకి తెలుసు కాబట్టి తనని ఆపడానికి ట్రై చేస్తాడు. కానీ స్టిక్ హ్యాండ్ని ఆపడానికి బలంగా మోటివేట్ అయి ఉన్నాడు కాబట్టి ఆ పిల్లోడిని అయితే చంపేస్తాడు. తరువాత మాథ్యూకి ఆ హ్యాండ్ ఎవరు, వాళ్ళు ఎంత డేంజరస్ ఎక్స్ప్లెయిన్ చేసి స్టిక్ మళ్ళీ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. స్టిక్ వెళ్ళిపోయిన తర్వాత చిన్నప్పుడు స్టిక్ మాథ్యూని ట్రైన్ చేస్తున్న టైంలో మాథ్యూ స్టిక్కి ఇచ్చిన ఐస్ క్రీమ్ ర్యాపర్ ఇప్పుడు తన అపార్ట్మెంట్లో తనకి దొరుకుతుంది. అంటే స్టిక్ మాథ్యూని ఎమోషనల్గా వీక్గా ఉన్నాడు అని అంటున్నప్పటికీ స్టిక్ మాథ్యూకి ఎప్పుడో కనెక్ట్ అయ్యాడు అని మాథ్యూకి అర్థమవుతుంది. ఇదిలా ఉంటే కేరన్ ఫిస్క్ చేసే అక్రమాలకి సంబంధించిన ఆధారాలను వెతుకుతూ ఉన్నప్పుడు తన మదర్ ఒక నర్సింగ్ హోమ్లో ఉంది అని తెలుసుకుని బెన్ యూరిక్తో కలిసి అక్కడికి వెళ్తుంది. తన మదర్తో మాట్లాడిన కేరన్కి ఫిస్క్ చిన్నప్పుడు వాళ్ళ నాన్నని ఎలా చంపేశాడో తెలుస్తుంది. ఫిస్క్ చేసే ఇల్లీగల్ యాక్టివిటీస్లో మేజర్ రోల్ని ప్లే చేస్తూ తన ఫ్యామిలీ మెంబర్గా ఉంటూ తనకి రైట్ హ్యాండ్ అయిన జేమ్స్ అనే వ్యక్తి కేరన్ ఫిస్క్ మదర్ని కలిసింది అని తెలుసుకుని కేరన్ని కిడ్నాప్ చేస్తాడు. కేరన్ జేమ్స్ నుంచి తప్పించుకునే ప్రయత్నంలో అతన్ని షూట్ చేసి చంపేస్తుంది. తనకి బాగా క్లోజ్ అయిన ఆ వ్యక్తి చనిపోవడంతో ఫిస్క్ తన మదర్ని బెన్ అనే ఒక జర్నలిస్ట్ కలిశాడు అని తెలుసుకుని తన దగ్గరికి వెళ్లి ఆ రోజు నీతో పాటు ఇంకెవరన్నా వచ్చారా అని అడగడంతో తను ఫిస్క్ చేతిలో చనిపోబోతున్నాను అని తెలుసుకున్న బెన్ కేరన్ని ఇన్వాల్వ్ చేయకూడదు అనుకుని కేరన్ గురించి ఫిస్క్కి చెప్పడు. దాంతో ఫిస్క్ బెన్ని చంపేస్తాడు. ఫిస్క్ న్యూయార్క్ సిటీని టెర్రరైజ్ చేస్తున్న క్రిమినల్ స్ట్రాటజిస్ట్ లానే కాకుండా ఆర్ట్ క్రిటిక్ అండ్ గ్యాలరీ ఓనర్ అయిన వెనిస్సా అనే అమ్మాయితో లవ్ లైఫ్ ని కూడా లీడ్ చేస్తూ ఉంటాడు. ఒకరోజు ఫిస్క్ ప్రెస్ మీట్ పెట్టి ఆ హెల్స్ కిచెన్ లో జరుగుతున్న క్రైమ్స్ అన్నిటికీ రాత్రిపూట విజిలాంటీగా తిరుగుతున్న ఆ వ్యక్తే కారణమని తనను ఒక టెర్రరిస్ట్ గా ముద్ర వేస్తాడు. ఫిస్క్ చేసే అక్రమాలు రోజు రోజుకి పెరిగిపోతూ ఉండడంతో ఆ సిటీని ప్రొటెక్ట్ చేయడానికి దాంట్లో ఇప్పుడు క్రైమ్ లార్డ్ గా తయారైన ఆ విల్సన్ ఫిస్క్ ని చంపాలా వద్దా అనే కాన్ఫ్లిక్ట్ మాథ్యూలో అరైజ్ అవుతుంది. అదే టైంలో ఫిస్క్ ఎలీనా అనే ఒక ఇన్నోసెంట్ అమ్మాయిని చంపేస్తాడు. దానికి కారణం ఫిస్క్ కావాలనుకుంటున్న బిల్డింగ్ లో ఎలీనా ఉండటమే. తన ఇంటిలో నుంచే తనని బయటికి పంపించేలా ఫిస్క్ ట్రై చేస్తున్నాడని, తనకి హెల్ప్ చేయమని, కోర్టు ద్వారా తనకి న్యాయం జరిగేలా చూడమని ఎలీనా నెల్సన్ అండ్ మర్డక్ ఫర్మ్ కి క్లయింట్ గా వెళ్తుంది. కానీ ఫిస్క్ ఇప్పుడు ఎలీనాని చంపేయడంతో ఇలాగే వదిలేస్తే ఫిస్క్ ఇంకా ఎంతో మంది ఇన్నోసెంట్ పీపుల్ ని చంపేసే అవకాశం ఉంటుందని తన ఫాదర్ని చంపిన అతన్ని తనకి అప్పగించి ఎలక్ట్రా పగ తీర్చుకోమని అన్నప్పటికీ ఆ లైన్ నేనెప్పుడు క్రాస్ చేయను అన్న మాథ్యూ తను ఏ సిటీనైతే ప్రొటెక్ట్ చేయడానికి ఒక విజిలాంటీగా మారాడో అదే సిటీలో ఇప్పుడు ఫిస్క్ ఇన్నోసెంట్ పీపుల్ని చంపేస్తూ క్రైమ్ రేట్ని పెంచేస్తూ ఉండడంతో తనని ఆపడానికి మాథ్యూ తనెప్పుడు క్రాస్ చేయను అన్న లైన్ని క్రాస్ చేస్తూ జస్టిస్ని తన హ్యాండ్స్లోకి తీసుకుంటూ ఫిస్క్ని చంపడానికి డిసైడ్ అవుతాడు. ఆ ప్రయత్నంలో ఫిస్క్ని చంపడానికి బయలుదేరిన మాథ్యూ తనకు తెలియకుండానే ఒక ట్రాప్లో అడుగు పెడతాడు. ఫిస్క్ చేతులు కలిపిన యకూజాలో మెంబర్ మాథ్యూని చంపేయడానికి ట్రై చేసినప్పుడు తన చేతిలో ఆల్మోస్ట్ చనిపోబోయి చావు తప్పి కన్నులొట్టపోయింది అన్నట్టు అక్కడి నుంచి ఎలాగోలా ఎస్కేప్ అవుతాడు. వంటి నిండా గాయాలతో ఇంటికి చేరుకున్న మాథ్యూని అదే టైంలో తన ఇంటిలో ఉన్న ఫాగీ నెల్సన్ చూడడంతో హెల్స్ కిచెన్లో టెర్రరిస్ట్గా ముద్రపడి నైట్ పూట విజిలాంటీగా తిరిగే అతను తన బెస్ట్ ఫ్రెండ్ అయిన మాథ్యూ అని తనకు తెలియడంతో ఫాగీ నెల్సన్ షాక్ అవుతాడు. జనాలకి హెల్ప్ చేద్దామని మనం లా చదివాం, ఆ లా పైన మనిద్దరికి నమ్మకం ఉంది అని నేను అనుకున్నాను. కానీ నువ్వు ఒక విజిలాంటీగా మారి జస్టిస్ని సర్వ్ చేస్తున్నాను అనుకుంటూ లానే బ్రేక్ చేశావు అని కోపంగా నెల్సన్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అప్పటి నుంచి నెల్సన్కి మాథ్యూకి మధ్య దూరం పెరుగుతుంది. ఫిస్క్ ఆపే ప్రయత్నంలో మాథ్యూ ఫిస్క్ ఒక లైట్ వెయిట్ బాడీ ఆర్మర్ని వేసుకుంటాడు అని తెలియడంతో దానిని ఫిస్క్కి డిజైన్ చేసి ఇచ్చిన మెల్విన్ అనే అతన్ని ట్రాక్ చేసి తన దగ్గరికి వెళ్తాడు మాథ్యూ. అతనితో మాట్లాడిన తర్వాత ఫిస్క్ తనకి బాగా కావాల్సిన బెట్సీ అనే అమ్మాయిని చంపేస్తాడు అని బెదిరించడం వల్లనే తను ఫిస్క్కి ఆ ఆర్మర్ని డిజైన్ చేసి ఇచ్చాను అని మెల్విన్ చెప్పడంతో దానికి మాథ్యూ నేను ఫిస్క్ని ఆపడానికి ట్రై చేస్తున్నాను, దానికి నువ్వు నాకు హెల్ప్ చేస్తే ఫిస్క్ నుంచి నీకు గానీ నీకు కావలసిన వాళ్ళకి గానీ ఎలాంటి హాని జరగకుండా నేను చూసుకుంటాను అని చెప్పడంతో మెల్విన్ మాథ్యూకి కూడా ఒక సూట్ని డిజైన్ చేసిస్తాడు. దాంతో మాథ్యూ విల్సన్ గ్రూప్ మెంబర్స్ పై అటాక్ చేసి తనకి అగెయిన్స్ట్గా ఆధారాలను సేకరించడంతో కేరన్ బెన్ చనిపోవడానికి ముందు తనతో కలిసి తను అప్పటి వరకు సేకరించిన ఆధారాలను కలిపి విల్సన్ ఫిస్క్ అరెస్ట్ అయ్యేలా చేస్తారు. ఎంత అభివృద్ధి చెందిన దేశంలో అయినా కరప్షన్ ఉంటూనే ఉంటుంది కాబట్టి విల్సన్ ని ట్రాన్స్పోర్ట్ చేస్తున్న ఆఫీసర్స్ లో కొంతమంది అమ్ముడుపోవడంతో ఫిస్క్ అక్కడి నుంచి తప్పించుకోవడానికి ట్రై చేస్తాడు.
కానీ మాథ్యూ ఫిస్క్ ఎస్కేప్ అవ్వకుండా ఆపి తను జైలుకు వెళ్లేలా చూస్తాడు. మాథ్యూ ఒక విజిలాంటీగా మారి లాని బ్రేక్ చేశాడు అని నెల్సన్ అనుకున్నప్పటికీ ఫిస్క్ ని ఎక్స్పోజ్ చేసి తను జైలుకు వెళ్లేలా చేసింది మాథ్యూనే కాబట్టి, లాయర్గా అయినా విజిలాంటీగా అయినా అక్కడ జరిగింది న్యాయమే కాబట్టి తన బెస్ట్ ఫ్రెండ్ అయిన మాథ్యూతో తిరిగి కలుస్తాడు. అరెస్ట్ అవుతూ ఎస్కేప్ అవడానికి ట్రై చేసిన ఫిస్క్ ని జైలుకు వెళ్లేలా చేసిన ఆ డెవిల్ డేరింగ్ గా చేసిన యాక్ట్ తో ఒక డేర్ డెవిల్ గా మారాడు అని న్యూయార్క్ బులెటిన్ లో ఆర్టికల్ పబ్లిష్ అవుతుంది. అప్పటి నుంచి మాథ్యూ మర్డాక్ పగలు లాయర్ గా కోర్టులో న్యాయం జరిగేలా చూస్తూ, రాత్రి కోర్టుతో న్యాయం జరగని పరిస్థితుల్లో డేర్ డెవిల్ గా తనే న్యాయాన్ని చేకూరుస్తూ ఉంటాడు. విల్సన్ ఫిస్క్ జైలుకు వెళ్లడంతో బయట ఇండిపెండెంట్ గా మారుతున్న గ్యాంగ్స్టర్స్ అరాచకాలు పెరిగిపోతూ ఉంటాయి. వాళ్ళు చేసే క్రైమ్స్ ని ఆపడానికి డేర్ డెవిల్ తో పాటు ఇంకొక వ్యక్తి కూడా ప్రయత్నిస్తూ ఉంటాడు. అతనే ఫ్రాంక్ క్యాసిల్, ఏకేఏ ద పనిషర్. సెంట్రల్ పార్క్ లో 3 గ్యాంగ్స్టర్స్ అయిన కిచెన్ ఐరిష్, మెక్సికన్ కార్టెల్ అండ్ ద డాగ్స్ ఆఫ్ హెల్ వాళ్ల మధ్య జరిగిన క్రాస్ ఫైర్ లో చిక్కుకుని తన ఫ్యామిలీ మొత్తం చనిపోవడంతో ఫ్రాంక్ క్యాసిల్ పనిషర్ గా మారి ఆ న్యూయార్క్ సిటీలో కలకలం రేపే గ్యాంగ్స్టర్స్ పని పడుతూ ఉంటాడు. డేర్ డెవిల్ వాళ్ళు చేసే క్రైమ్స్ ని ఆపడానికి ప్రయత్నిస్తుంటే పనిషర్ మాత్రం ఆ క్రైమ్స్ ని ఆపడమే కాకుండా అది చేసే వాళ్ళని పైకి కూడా పంపిస్తూ ఉంటాడు. తన అలా అడ్డు అదుపు లేకుండా గ్యాంగ్స్టర్స్ అందరినీ ఏరిపారేస్తున్న టైంలో ఒకరోజు పోలీసులకి పట్టుబడతాడు. మాథ్యూ ఫ్రాంక్ క్యాసిల్ కేసుని నెల్సన్ అండ్ మర్డాక్ ఫర్మ్ కి క్లయింట్ గా తీసుకుందాం అని అంటే నెల్సన్ మాత్రం ఫ్రాంక్ తన ట్విస్టెడ్ సెన్స్ ఆఫ్ జస్టిస్ తో జనాల్ని అలా చంపుతూ పోవడం కరెక్ట్ కాదని ఆ కేసుని మనం తీసుకోవద్దని అంటాడు. బెన్ యూరిక్ తో కలిసి ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్ట్ గా కొంతకాలం పనిచేసిన కేరన్ కి మాత్రం ఫ్రాంక్ సైడ్ ఆఫ్ స్టోరీని తెలుసుకోవాలనిపిస్తుంది. దాంతో తను ఫ్రాంక్ లైఫ్ లో ఏం జరిగింది అనే దాన్ని తెలుసుకోవడానికి ఇన్వెస్టిగేట్ చేస్తూ ఉంటుంది. అలాగే తను పనిచేస్తున్న ఫర్మ్ కి మొదట క్లయింట్ గా వచ్చిన కేరన్ ఇప్పుడు మాథ్యూతో రిలేషన్షిప్ లో కూడా ఉంటుంది. కొన్ని రోజుల తర్వాత మాథ్యూ కేరన్ నుంచి, ఫాగీ నుంచి దూరం అవుతూ ఉంటాడు. దానికి కారణం ఎలక్ట్రా. కొన్ని సంవత్సరాల క్రితం తన జీవితంలో నుంచి అబ్రప్ట్ గా డిసప్పియర్ అయిపోయిన ఎలక్ట్రా మళ్లీ న్యూయార్క్ సిటీలోకి మాథ్యూ మర్డాక్ లైఫ్ లోకి తిరిగి వస్తుంది. తను స్టిక్ తో కలిసి హ్యాండ్ ని ఆపడానికి ట్రై చేస్తుందని, వాళ్లతో కలిసి హ్యాండ్ కి అగేన్స్ట్ గా ఫైట్ చేయడానికి వాళ్ళకి హెల్ప్ చేయమని ఎలక్ట్రా అడగడంతో ఎలక్ట్రా తన జీవితంలో నుంచి సడన్ గా డిసప్పియర్ అయిపోవడంతో వాళ్ళ మధ్య ఉన్న రిలేషన్షిప్ అబ్రప్ట్ గా ఎండ్ అయినప్పటికీ మాథ్యూ హ్యాండ్ కి అగేన్స్ట్ గా వాళ్ళకి హెల్ప్ చేయడానికి ఒప్పుకుంటాడు. అలాగే తను ఎలక్ట్రాని ఒక అసాసిన్ నుంచి మామూలు మనిషిగా మార్చడానికి ప్రయత్నించొచ్చని అనుకుంటాడు. హ్యాండ్ వాళ్ళని ఇమ్మోర్టల్ గా ఉంచుకోవడానికి కొన్ని వందల సంవత్సరాలుగా చేస్తున్న రెసరక్షన్ ప్రొసీజర్ ని ఫాలో అవుతూ హ్యాండ్ లోని ఎకూజా మెంబర్ అయిన నోబు ఆ రెసరక్షన్ ప్రొసీజర్ కి కావాల్సిన బ్లడ్ ని సేకరించడానికి చిన్నపిల్లల్ని కిడ్నాప్ చేసి వాళ్ళ నుంచి ఆ బ్లడ్ ని తీసుకుని వాళ్ళని చంపేస్తున్నాడు అని తెలియడంతో ఎలక్ట్రా అండ్ మాథ్యూ వాళ్ళకి అగేన్స్ట్ గా ఫైట్ చేస్తూ ఉంటారు. మాథ్యూ ఎలక్ట్రాకి హెల్ప్ చేస్తూ హ్యాండ్ ని డీల్ చేసే పనిలో ఉంటే వాళ్ళ ఫర్మ్ కి ఇప్పుడు క్లయింట్ గా వచ్చిన ఫ్రాంక్ క్యాసిల్ కేసుని కేరన్ అండ్ ఫాగీ నెల్సన్ మాత్రమే హ్యాండిల్ చేస్తూ ఉంటారు. కేరన్ ఫ్రాంక్ పనిషర్ గా ఎందుకు మారాడు, వాళ్ళ ఫ్యామిలీకి అసలు ఏం జరిగిందో తెలుసుకుంటుంది. కోర్టులో తన కేసు ట్రయల్ కి వచ్చినప్పుడు ఫ్రాంక్ మిలిటరీలో పనిచేసినప్పుడు తనకి కల్నల్ గా ఉన్న రేస్ కూనోవర్ ఫ్రాంక్ ఒక వార్ హీరో అని, తను మిలిటరీలో పనిచేస్తున్నప్పుడు ఎలా సర్వ్ చేసేవాడో తన గురించి టెస్టిఫై చేస్తాడు. అలాగే ఫ్రాంక్ ని డయాగ్నోస్ చేసిన డాక్టర్ ఆండ్రూ లీ తన ఫ్యామిలీ చనిపోయిన రోజు క్రాస్ ఫైర్ లో చిక్కుకున్న ఫ్రాంక్ స్కల్లో ఒక బుల్లెట్ ఉండిపోవడంతో ఫ్రాంక్ టెంపరల్ లోబ్స్ డ్యామేజ్ అవడం వలన తను కాన్స్టెంట్ గా ఫైట్ ఆర్ ఫ్లైట్ ఎమోషనల్ ట్రామాలో ఉండిపోయాడని, అందుకే తను ఇలా బిహేవ్ చేస్తున్నాడు అన్నట్టుగా చెప్తాడు. కానీ ఫ్రాంక్ అది నచ్చదు. తనకు తెలిసినంత వరకు తనొక పనిషర్ గా మారడానికి కారణం తన ఫ్యామిలీ చనిపోవడం. తన ఫ్యామిలీ చనిపోవడానికి కారణమైన కార్టెల్ మెంబర్స్ అందరినీ చంపుతూ తను పనిషర్ గా మారి తన ఫ్యామిలీని అవెంజ్ చేస్తూ ఉంటాడు. అదే విషయాన్ని తను కోర్టులో బలంగా చెప్పడంతో తనకి జైలు శిక్ష పడుతుంది. తను జైలుకి వెళ్ళాలి అనుకుని అలా చెప్పడానికి ఉన్న ఇంకొక కారణం విల్సన్ ఫిస్క్. ఫ్రాంక్ తన ఫ్యామిలీ చనిపోవడానికి కారణమైన గ్యాంగ్స్టర్స్ ని చంపుతున్నాడు కాబట్టి తన ఫ్యామిలీ నిజంగా చనిపోవడానికి కారణం ఎవరో తనకు తెలుసని తనని జైల్లోకి వచ్చి కలవమని విల్సన్ ఫిస్క్ కరప్ట్ అయిన ఒక ఆఫీసర్తో కేస్ ట్రయల్ స్టార్ట్ అవడానికి ముందు ఫ్రాంక్ కి ఒక మెసేజ్ పంపుతాడు. దానివల్లనే ఫ్రాంక్ తను గిల్టీ అని ప్రూవ్ చేసుకుని జైలుకి వెళ్తాడు. జైలుకి వెళ్లిన ఫ్రాంక్ విల్సన్ ఫిస్క్ ని కలిసినప్పుడు ఫిస్క్ తనతో నీ ఫ్యామిలీ చనిపోవడానికి కారణమైన సెంట్రల్ పార్క్ లో జరిగిన క్రాస్ ఫైరింగ్ ఎందుకు మొదలైంది, అక్కడ అది ఎవరు అరేంజ్ చేశారు అనేది డటన్ కి తెలుసు. తనతో నీకు మీటింగ్ ని అరేంజ్ చేయిస్తాను, కానీ దానికి బదులుగా నువ్వు డటన్ ని చంపాలి అని ఫిస్క్ ఫ్రాంక్ తో చెప్తాడు.
విల్సన్ ఫిస్క్ కి జైల్లో ఉన్న కాంపిటీటర్ డెటెన్. ఫ్రాంక్ ద్వారా డెటెన్ అడ్డు తొలగించుకోవాలనుకున్న ఫిస్క్ ఫ్రాంక్ డెటెన్ ని కలిసేలా చేస్తాడు. డెటెన్ ని కలిసిన ఫ్రాంక్ సెంట్రల్ పార్క్ లో ఆ గ్యాంగ్స్టర్స్ మీట్ అవ్వడానికి కారణం బ్లాక్ స్మిత్ అనే వ్యక్తి అని తెలుసుకుంటాడు. ఆ తరువాత తను డెటెన్ ని స్టాప్ చేసి అక్కడి నుంచి ఎస్కేప్ అవుదాం అని ట్రై చేసినప్పటికీ తన మీద మిగిలిన ఇన్మేట్స్ అటాక్ చేస్తారు. దానికి కారణం విల్సన్ ఫిస్క్. తనకి కాంపిటీటర్గా ఉన్న డెటెన్ అడ్డు తొలగించుకోవడానికి ఫ్రాంక్ని వాడుకున్నాడు తప్ప ఫ్రాంక్ని అక్కడి నుంచి ఎస్కేప్ చేయించే ఉద్దేశం ఫిస్క్కి లేదు. తను ఇన్మేట్స్తో ఫ్రాంక్ మీద అటాక్ చేయించినప్పటికీ ఫ్రాంక్ వాళ్లలో చాలా మందిని సఫా చేయడంతో ఇప్పుడు ఫిస్క్కి ఫ్రాంక్ వాల్యూ ఏంటో తెలుస్తుంది. ఫ్రాంక్ని జైలు నుంచి బయటికి పంపిస్తే తను జైలు నుంచి బయటికి వచ్చిన తర్వాత తనకి కాంపిటీటర్స్గా ఉంటారు అనుకునే వాళ్ళందరినీ ఫ్రాంక్ సఫా చేస్తే తన క్రిమినల్ ఎంపైర్కి కాంపిటీషన్ తగ్గుతుంది అన్న ఉద్దేశంతో ఫ్రాంక్ని జైలు నుంచి ఎస్కేప్ అయ్యేలా చేస్తాడు ఫిస్క్. బయటికి వచ్చిన ఫ్రాంక్ ఆన్సర్స్ కోసం వెతుకుతున్నప్పుడు ఒక గ్యాంగ్తో జరిగిన క్రాస్ ఫైర్ ఎక్స్ప్లోజన్లో చిక్కుకుని చనిపోయాడు అని ప్రపంచం అనుకుంటుంది. కేరన్ బెన్ యూరిక్తో కలిసి ఫిస్క్ విషయంలో చేసిన ఇన్వెస్టిగేషన్ లాగానే ఫ్రాంక్ విషయంలో కూడా చేస్తున్నప్పుడు తను కల్నల్ రేస్ కూనోవర్తో మాట్లాడుతున్నప్పుడు తనే బ్లాక్ స్మిత్ అని తెలుసుకుంటుంది. తన గురించి ఇప్పుడు కేరన్కి నిజం తెలిసిపోవడంతో కల్నల్ కేరన్ని చంపేయడానికి ప్రయత్నిస్తాడు. కానీ వాళ్ళిద్దరూ ఊహించిన విధంగా చనిపోయాడు అనుకుంటున్న ఫ్రాంక్ కేరన్ని కాపాడతాడు. ఇంకా కల్నలే బ్లాక్ స్మిత్ అని తెలుసుకుని తన ఫ్యామిలీ చనిపోవడానికి కారణమైన ఆ బ్లాక్ స్మిత్ ని చంపడానికి ఫ్రాంక్ ప్రయత్నిస్తున్నప్పుడు కేరన్ మాత్రం అలా చేయొద్దని, అసలు ఏం జరిగిందో తెలుసుకోవడానికి ట్రై చేయమని అంటుంది. పనిషర్ వినడు, కల్నల్ని చంపేస్తాడు. ఆ తర్వాత చాలా కాలానికి తన ఇంటికి వెళ్లిన ఫ్రాంక్ తన స్కల్ ఎక్స్రేని ఒక సింబల్గా మార్చుకుని ఆ కల్నల్ ఇంట్లో దొరికిన స్టాక్ ఆఫ్ వెపన్స్తో ఒక పనిషర్గా తన జర్నీని కొనసాగిస్తాడు. ఫాగీ అండ్ నెల్సన్ కలిసి నెల్సన్ అండ్ మర్డాక్ ఫర్మ్ ని క్రియేట్ చేసుకున్నప్పటికీ మాథ్యూ పూర్తిగా డేర్ డెవిల్గా మారుతూ ఉండడం, అలాగే నెల్సన్ ఒకడే ఆ ఫర్మ్ ని మేనేజ్ చేయడం ఇబ్బంది అవుతూ ఉండడం, ఇంకా అన్నిటికంటే మించి స్టిక్ మాథ్యూతో పదే పదే చెప్పినట్టుగా వారియర్స్ కి ఎమోషనల్ అటాచ్మెంట్స్ ఉండకూడదు అనేది మాథ్యూకి నిజమే అనిపిస్తూ ఉండడంతో వాళ్ళిద్దరూ వాళ్ళ ఫర్మ్ ని డిజాల్వ్ చేద్దాం అని డిసైడ్ అవుతారు. ఇదే టైంలో స్టిక్ ఎలక్ట్రాని చంపడానికి ఒక అసాసిన్ ని పంపిస్తాడు. దాంతో మాథ్యూ తను అప్పటి వరకు ఎలక్ట్రాని మార్చడానికి చేసిన ప్రయత్నం అంతా వృధా అయిపోతుంది. అసలు స్టిక్ ఎలక్ట్రాని ఎందుకు చంపాలనుకుంటున్నాడో వాళ్ళు తెలుసుకుంటారు. హ్యాండ్ న్యూయార్క్ లోకి తీసుకురావడానికి ప్రయత్నించిన పవర్ఫుల్ వెపన్ అయిన బ్లాక్ స్కై ఇంతకు ముందు ఒక పిల్లోడి ఫామ్ ని తీసుకుంటే ఇప్పుడు ఎలక్ట్రా ఫామ్ ని తీసుకోబోతుంది అని తెలుసుకున్న స్టిక్ ఎలక్ట్రాని చంపేయాలనుకుంటాడు. తను కూడా చేస్ట్లోనే ఉన్నప్పటికీ స్టిక్ తననే చంపడానికి ప్రయత్నించడంతో ఎలక్ట్రా స్టిక్ ని చంపాలని డిసైడ్ అవుతుంది. కానీ మాథ్యూ అడ్డుపడతాడు. వాళ్ళిద్దరినీ విడిపించడానికి మాథ్యూ ట్రై చేస్తున్నప్పుడు వాళ్ళెవరూ ఊహించిన విధంగా హ్యాండ్ వాళ్ళపై అటాక్ చేసి స్టిక్ ని కిడ్నాప్ చేస్తుంది. ఇంకా ఎలక్ట్రా అండ్ మాథ్యూ కలిసి స్టిక్ ని హ్యాండ్ నుంచి విడిపించినప్పటికీ వాళ్ళు చేద్దాం అనుకుంటున్న పనికి డేర్ డెవిల్ ఎప్పటి నుంచో అడ్డొస్తున్నాడు కాబట్టి హ్యాండ్లోని యకుజా మెంబర్ అయిన నోబు అప్పటి వరకు డేర్ డెవిల్ సేవ్ చేసిన వాళ్ళందరినీ కిడ్నాప్ చేస్తాడు. అందులో కేరన్ పేజ్ కూడా ఉంటుంది. వాళ్ళని కాపాడడానికి ఎలక్ట్రా అండ్ డేర్ డెవిల్ టీమప్ అవుతారు. మాథ్యూ తనకి డేర్ డెవిల్ సూట్ ని డిజైన్ చేసి ఇచ్చిన మెల్విన్ దగ్గరికి ఎలక్ట్రాని తీసుకువెళ్తాడు. ఎలక్ట్రాకి ఒక సూట్ వస్తుంది. అలాగే మెల్విన్ డేర్ డెవిల్ కోసం తను డిజైన్ చేసిన ఒక వెపన్ ని కూడా తనకిస్తాడు. ఇంకా వాళ్ళు హ్యాండ్ కిడ్నాప్ చేసిన వాళ్ళు ఎక్కడున్నారో వెతుకుతూ హ్యాండ్ తో తలపడతారు. ఎంతో మంది నింజాస్ ఉన్న ఆ హ్యాండ్ ఎకుజా గ్యాంగ్ తో వీళ్ళిద్దరే ఫైట్ చేస్తున్నప్పుడు వీళ్ళిద్దరూ అవుట్ నెంబర్డ్ అవడంతో నోబు మాథ్యూని ఆల్మోస్ట్ చంపేయబోతున్నప్పుడు ఎలక్ట్రా అడ్డుపడుతుంది. దాంతో తను మాథ్యూని కాపాడుతూ చనిపోతుంది. తనని కాపాడుతూ తన చేతుల్లో చనిపోయిన ఎలక్ట్రాని చూసిన మాథ్యూ కట్టలు తెంచుకున్న కోపంతో ఇంకా తను చనిపోయినా పర్లేదు అన్నట్టు హ్యాండ్తో తలపడతాడు. కానీ తను ఊహించిన విధంగా పనిషర్ నుంచి తనకి హెల్ప్ ఎదురవుతుంది. పనిషర్ తన బుల్లెట్స్తో చాలా మంది నింజాస్ ని సఫా చేయడంతో డేర్ డెవిల్ కిడ్నాప్ అయిన వాళ్ళందరినీ కాపాడతాడు. అలాగే స్టిక్ నోబు తల నరికి తను ఇంకా మళ్లీ రిసరెక్ట్ అవ్వకుండా చూస్తాడు. ఒక నెల తరువాత మాథ్యూ తనే డేర్ డెవిల్ అని కేరన్ కి చెప్పేస్తాడు. ఇంకా హ్యాండ్ వాళ్ళు అప్పటి వరకు చిన్నపిల్లల దగ్గర నుంచి కలెక్ట్ చేసిన బ్లడ్ తో ఎలక్ట్రాని బ్లాక్ స్కైగా మార్చే రెసరెక్షన్ ప్రొసీజర్ ని స్టార్ట్ చేస్తారు. హ్యాండ్ ఎలక్ట్రాని సక్సెస్ఫుల్ గా రెసరెక్ట్ చేస్తారు. వాళ్ళు ఎప్పటి నుంచో తాపత్రయపడుతున్నట్టుగా ఎలక్ట్రాని బ్లాక్ స్కైగా ట్రాన్స్ఫార్మ్ చేసిన తర్వాత వాళ్ళ నెక్స్ట్ మిషన్ కి ప్రొసీడ్ అవుతారు. అది హ్యాండ్ లో ఉండే మిగతా మెంబర్స్ అందరినీ కంప్లీట్ గా ఇమ్మోర్టల్ గా మార్చడానికి కావలసిన సబ్స్టెన్స్ ని చేజిక్కించుకోవడం.
అది చనిపోయిన డ్రాగన్ బోన్స్ లో దొరుకుతుంది. ఆ బోన్స్ దొరికే ప్రదేశం న్యూయార్క్ సిటీలోని హెల్స్ కిచెన్ లో ఉన్న ఒక బిల్డింగ్ కింద అండర్ గ్రౌండ్ లో. దీనికోసమే ఎలీనాని ఆ బిల్డింగ్ నుంచి ఖాళీ చేయించడానికి ట్రై చేసి అది కుదరకపోయేసరికి ఫిస్క్ తో కలిసి తనని చంపేయిస్తుంది హ్యాండ్. వాళ్ళు అనుకున్నట్టుగా దానిని చేజిక్కించుకోవడానికి అక్కడికి వెళ్ళినప్పటికీ అది ఒక మిస్టికల్ డోర్ వెనకాల లాక్ చేయబడి ఉంటుంది. హ్యాండ్ లాంటి వాళ్ళు దానిని మిస్యూజ్ చేస్తారని కన్లన్ ప్రొటెక్టర్ అయిన ఐరన్ ఫిస్ట్ దానిని అలా లాక్ చేసి ఉంచుతాడు. మళ్ళీ దానిని ఐరన్ ఫిస్ట్ మాత్రమే బ్రేక్ చేయగలడు కాబట్టి దానిని ఓపెన్ చేయడానికి ఇప్పుడు హ్యాండ్ కి కావాల్సిన పవర్ఫుల్ వెపన్ ఐరన్ ఫిస్ట్. ఆ టైంకి ఐరన్ ఫిస్ట్ గా ఉన్న డానీ ర్యాండ్. న్యూయార్క్ సిటీలోని బిలియనేర్ కుటుంబానికి చెందిన డానీ ర్యాండ్ తన ఫ్యామిలీతో కలిసి ట్రావెలింగ్ లో ఉన్నప్పుడు వాళ్ళ ప్లేన్ హిమాలయాస్ లో క్రాష్ అవడంతో వాళ్ళ పేరెంట్స్ ఇద్దరు చనిపోతారు. కానీ తను మాత్రం కన్లన్ సిటీలో ఉండే సేజెస్ అయిన ఎల్డర్స్ చేత రక్షింపబడి ఆ సిటీలో వాళ్ళ చేత ట్రైన్ చేయబడతాడు. అలా తను 10 ఏళ్ల పాటు ట్రైన్ చేయబడిన తర్వాత ట్రయల్ ఆఫ్ షాలో అనే రిచువల్ కాంబాట్ లో గెలిచి ఐరన్ ఫిస్ట్ గా మారతాడు. కన్లన్ సిటీకి ప్రొటెక్టర్ గా మారాల్సిన తను తరువాత తన పాత జీవితానికి తిరిగి వచ్చేస్తాడు. మాథ్యూ తన ఐడెంటిటీని కేరన్ కి రివీల్ చేసిన తర్వాత ఎలక్ట్రా చనిపోవడం, అలాగే తన ఫ్రెండ్స్ అయిన కేరన్ అండ్ ఫాగీ నెల్సన్ తనని విజిలాంటీ వర్క్ నుంచి బయటికి వచ్చి ఒక సాధారణమైన జీవితాన్ని గడపమని అడగడంతో తను చేసే డేర్ డెవిల్ స్టంట్స్ అన్ని పక్కన పెట్టి ఒక లాయర్ గా తన జీవితాన్ని కొనసాగిస్తూ ఉంటాడు. హ్యాండ్ చేస్తున్న పని గురించి తెలిసిన తర్వాత మాథ్యూ తను చేసిన ప్రామిస్ ని పక్కన పెట్టి మళ్లీ డేర్ డెవిల్ గా మారతాడు. హ్యాండ్ ని ఆపడానికి డేర్ డెవిల్ తో పాటు ఇంకో 2 సూపర్ హీరోస్ కూడా జాయిన్ అవుతారు. వాళ్లే జెసికా జోన్స్ అండ్ ల్యూక్ కేజ్. జెసికా తన టీనేజ్ లో ఒక కార్ క్రాష్ లో సర్వైవ్ అయిన తర్వాత ఇల్లీగల్ అండ్ అనెథికల్ జెనెటిక్ ఎక్స్పెరిమెంట్స్ చేసే ఐజీహెచ్ ఇండస్ట్రియల్ జెనెటిక్స్ హైబ్రిడ్ అనే ఆర్గనైజేషన్ తనని క్యూర్ చేసి తన మీద ఎక్స్పెరిమెంట్స్ చేయడంతో తనకి సూపర్ హ్యూమన్ స్ట్రెంగ్త్ వస్తుంది. అలాగే ల్యూక్ కేజ్ తను చెయ్యని తప్పుకి తను జైలు పాలైన తర్వాత తన మీద జరిగిన ఎక్స్పెరిమెంట్ వలన తను సూపర్ హ్యూమన్ గా మారతాడు. న్యూయార్క్ బ్యాటిల్ కి అవెంజర్స్ అందరూ ఒక చోట చేరినట్టుగా వీళ్ల జీవితాల్లో జరిగే సంఘటనలన్నీ వీళ్ళందరూ హ్యాండ్ కి అగేన్స్ట్ గా ఫైట్ చేసేలా దారితీస్తాయి. డ్రాగన్ బోన్ సబ్స్టెన్స్ ని చేజెక్కించుకోవడానికి ఐరన్ ఫిస్ట్ అవసరం ఉంది కాబట్టి ఐరన్ ఫిస్ట్ ని తీసుకువెళ్ళడానికి బ్లాక్ స్కై గా మారిన ఎలక్ట్రా అక్కడికి వచ్చినప్పుడు తనకి డేర్ డెవిల్ కి మధ్య జరిగిన ఫైట్ లో తనని కాపాడుతూ చనిపోయిన ఎలక్ట్రా మళ్లీ తిరిగి రావడం చూసి మాథ్యూ షాక్ అవుతాడు. అలాగే తనని బ్లాక్ స్కైగా రిసరెక్ట్ చేసేటప్పుడు హ్యాండ్ తన మెమరీస్ అన్నిటినీ వైప్ చేసినప్పటికీ ఎలక్ట్రా మాథ్యూని చూసిన తర్వాత అతనెవరో తనకి తెలుసు అన్న ఫీలింగ్ తనకి కలుగుతుంది. మాథ్యూ హ్యాండ్ కి సంబంధించిన అససిన్ ని ఆపే ప్రయత్నంలో తనే ఎలక్ట్రా అని తెలియడం వలన తను అప్పుడు చేయాల్సిన పనిని చేయకపోవడం వలన తన మెంటర్ అయిన స్టిక్ ని కోల్పోవాల్సి వస్తుంది. ఎందుకంటే బ్లాక్ స్కైగా మారిన ఎలక్ట్రా ఐరన్ ఫిస్ట్ ని తీసుకువెళ్లేటప్పుడు తనకి అడ్డొచ్చిన స్టిక్ ని చంపేస్తుంది. ఎలక్ట్రా ఐరన్ ఫిస్ట్ ని తీసుకువెళ్లిన తర్వాత హ్యాండ్ వాళ్ళు అనుకున్న పనిని అయితే చేయగలుగుతారు. ఐరన్ ఫిస్ట్ కి బ్లాక్ స్కైగా మారిన ఎలక్ట్రాకి మధ్య జరిగిన ఫైట్ లో ఐరన్ ఫిస్ట్ అనుకోకుండా ఆ సీల్డ్ గేట్ ని బ్రేక్ చేయడంతో హ్యాండ్ మెంబర్స్ వాళ్ళు అనుకున్నట్టుగానే ఆ డ్రాగన్ బోన్స్ నుంచి వాళ్ళకి కావాల్సిన సబ్స్టెన్స్ ని ఎక్స్ట్రాక్ట్ చేసే పనిలో పడతారు. హ్యాండ్ ని ఆపడానికి మిగిలిన ముగ్గురు కలిసి ఆ డ్రాగన్ బోన్స్ సబ్స్టెన్స్ బయటికి రాకూడదు అని బిల్డింగ్ కూలిపోయేలా డిమోలిషింగ్ ఎక్స్ప్లోజివ్స్ ని సెటప్ చేసి కిందకి వెళ్లి ఐరన్ ఫిస్ట్ కి సపోర్ట్ ఇస్తూ హ్యాండ్ మెంబర్స్ కి అగేన్స్ట్ గా ఫైట్ చేస్తూ ఉంటారు. వాళ్ళందరి మధ్య కాసేపు ఫైట్ జరిగిన తర్వాత మిగతా ముగ్గురు పైకి వచ్చేసినప్పటికీ ఎలక్ట్రాని ఆపడానికి ప్రయత్నిస్తూ మాథ్యూ తనతో పాటు కిందే ఉండిపోతాడు. మాథ్యూ ఎలక్ట్రా మెమరీస్ ని రీసర్ఫేస్ చేసి తనని అక్కడి నుంచి కాపాడదాం అనుకున్నప్పటికీ ఎలక్ట్రా మాత్రం తనకి కొత్తగా దొరికిన ఈ ఫ్రీడమ్ నుంచి బయటికి రావడం కంటే తను చనిపోవడానికి కూడా సిద్ధపడతాను అని అనడంతో తనని ఎంతగానో ప్రేమించిన మాథ్యూ తనతో పాటు అక్కడే ఉండిపోతాడు. బిల్డింగ్ కూలిపోతుంది, మాథ్యూ చనిపోయాడు అని అందరూ అనుకుంటారు. కానీ తన డిజాస్టర్ ని సర్వైవ్ అయి తన బయలాజికల్ మదర్ అయిన మ్యాగీ ఉండే సెయింట్ ఆగ్నెస్ ఆర్ఫనేజ్ చర్చికి చేరి అక్కడ తను రికవర్ అవుతూ ఉంటాడు. హ్యాండ్ ని ఆపడానికి డిఫెండర్స్ చేసిన ప్రయత్నంలో బిల్డింగ్ కొలాప్స్ ని సర్వైవ్ అయిన మాథ్యూ మర్డాక్ తన బయలాజికల్ మదర్ అయిన మ్యాగీ ఉండే ఆర్ఫనేజ్ చర్చిలో కొన్ని నెలలుగా రికవర్ అవుతూ ఉంటాడు. చిన్నప్పుడు తనని తన మదర్ వదిలేయడం, యాక్సిడెంట్ లో తన కంటి చూపు పోవడం, ఆ తర్వాత తన ఫాదర్ చనిపోవడం, తను చేసే విజిలాంటీ వర్క్ తో తన ఫ్రెండ్స్ కి దూరం అవ్వడం, తన మెంటర్ అయిన స్టిక్ చనిపోవడం, అలాగే తనెంతో ప్రేమించిన ఎలక్ట్రా కూడా చనిపోవడంతో మాథ్యూకి దేవుడిపై నమ్మకం సన్నగిల్లుతూ ఉంటుంది. బిల్డింగ్ కొలాప్స్ ని మాథ్యూ సర్వైవ్ అయినప్పటికీ తన సూపర్ పవర్ అయిన వినికిడి శక్తి మొదట తగ్గిపోయినప్పటికీ ఇప్పుడు మళ్లీ అది స్లోగా తిరిగి రావడంతో మాథ్యూ ఆ చర్చ్ బేస్మెంట్ లోనే తనని తాను మళ్లీ ట్రైన్ చేసుకోవడం మొదలు పెడతాడు. డేర్ డెవిల్ గా మారడానికి ముందు తను వేసుకున్న బ్లాక్ కాస్ట్యూమ్ ని మళ్లీ మాథ్యూ వేసుకున్నప్పటికీ
తన జీవితంలో ఒకదాని తర్వాత ఒకటి అన్నట్టుగా వరుసగా జరుగుతున్న డిజాస్టర్స్ వలన మెంటల్గా ఫిజికల్గా కూడా రెడీ లేని మాథ్యూకి ఓటమే ఎదురవుతుంది. ఇదే టైంలో జైల్లో ఉన్న విల్సన్ ఫిస్క్ ఎఫ్బిఐతో చేతులు కలిపి న్యూయార్క్లో క్రైమ్స్ ని చేసే గ్యాంగ్స్టర్స్ వివరాలు చెప్పే ఇన్ఫార్మెంట్ గా మారతాడు. దానికి బదులుగా తన లవర్ అయిన వెనిస్సాని ఇంతకు ముందు తను చేసిన క్రైమ్స్ లో భాగంగా తనని చార్జ్ చేయకూడదు అని ఒక డీల్ ని కుదుర్చుకుంటాడు. ఫిస్క్ ఇచ్చిన ఇన్ఫర్మేషన్ వలన ఎఫ్బిఐ మెంబర్స్ ఎప్పటి నుంచో పట్టుకుందాం అనుకుంటున్న అల్బేనియన్ గ్యాంగ్ మెంబర్స్ ని పట్టుకోగలుగుతారు. అదే టైంలో జైల్లో ఉన్న ఫిస్క్ పై అటాక్ జరగడంతో తను ఇన్ఫార్మెంట్ గా మారడం వల్లనే తన మీద అటాక్ జరిగిందని, జైల్లో ఉన్న ఇన్మేట్స్ నుంచి తనకి రక్షణ కల్పించమని ఫిస్క్ అడగడంతో తనిచ్చే ఇన్ఫర్మేషన్ చాలా వాల్యుబుల్ అని ఎఫ్బిఐకి తెలుసు కాబట్టి ఎఫ్బిఐ మెంబర్స్ ఫిస్క్ ని జైలు నుంచి ఒక సేఫ్ హౌస్ కి తరలిస్తారు. అది తెలుసుకున్న మాథ్యూ తనెంతో కష్టపడి ఫిస్క్ ని జైలుకు పంపిస్తే జైల్లో ఉండాల్సిన ఫిస్క్ పెంట్ హౌస్ లో దర్జాగా ఉంటున్నాడు అని మాథ్యూకి అది నచ్చకపోవడంతో ఫిస్క్ ని ఎలాగైనా మళ్లీ తిరిగి జైలుకు పంపించాలి అని ఫిస్క్ అల్బేనియన్ గ్యాంగ్ మెంబర్స్ గురించే ఇన్ఫర్మేషన్ ఎందుకు ఎఫ్బిఐకి ఇస్తున్నాడో తెలుసుకోవడం మొదలు పెడతాడు. దానికంటే ముందు ఫిస్క్ వలన తన ఫ్రెండ్స్ కి ప్రమాదం ఎదురయ్యే అవకాశం ఉంది కాబట్టి ఫిస్క్ విషయంలో తలదూర్చొద్దని చెప్పడానికి తన ఫ్రెండ్ అయిన ఫాగీని కలుస్తాడు. ఫాగీ నెల్సన్ బార్ ఐడిని తీసుకుని తనకి కావాల్సిన ఇన్ఫర్మేషన్ కోసం జైలుకు వెళ్లిన మాథ్యూకి అల్బేనియన్ గ్యాంగ్ మెంబర్స్ తో తనకి జరిగిన కాన్వర్సేషన్ లో జైలు నుంచి బయటికి రావడానికి ఫిస్క్ తన మీద తానే అటాక్ చేయించుకున్నాడు అని తెలుస్తుంది. జాస్పర్ ఎవెన్స్ అనే అతనితో ఫిస్క్ ఆ పని చేయించాడు అని మాథ్యూ తెలుసుకున్న తర్వాత తను ఆ జైలు నుంచి బయటపడేలా తనకి హెల్ప్ చేస్తే ఫిస్క్ ని మళ్లీ తిరిగి జైలుకు పంపించేలా తను చూస్తాను అని అల్బేనియన్ గ్రూప్ మెంబర్స్ తో డీల్ కుదుర్చుకున్న మాథ్యూ చావు తప్పి కన్నులొట్టపోయింది అన్నట్టు ఎలాగోలా ఆ జైలు నుంచి బయటపడతాడు. తన గురించి తెలుసుకోవడానికి జైలుకు వచ్చిన మాథ్యూపై ఫిస్క్ అటాక్ చేయించినప్పటికీ మాథ్యూ అక్కడి నుంచి బయటపడ్డాడు అని ఫిస్క్ తెలుసుకోవడంతో మాథ్యూని అడ్డు తొలగించుకోవడానికి ఫిస్క్ ఎఫ్బిఐ వాళ్ళతో తను చేసిన క్రైమ్స్ లో ఒక లాయర్ అయిన మాథ్యూ మర్డాక్ తనకి హెల్ప్ చేశాడు అని, తనని తన క్రైమ్ సిండికేట్ లో ఇంప్లికేట్ చేయడంతో ఎఫ్బిఐ వాళ్ళు మాథ్యూ కోసం వెతకడం మొదలు పెడతారు. ఫిస్క్ మాథ్యూపై ఎఫ్బిఐ వాళ్ళతో చెప్పిందేది నిజం కాకపోయినప్పటికీ వాళ్ళు మాథ్యూపై చేసే ఇన్వెస్టిగేషన్ లో తన ఫ్రెండ్స్ కూడా ఇన్వాల్వ్ అవ్వడం, అలాగే తనే డేర్ డెవిల్ అని తెలిసిపోయే అవకాశం కూడా ఉండడంతో జాస్పర్ ఎవెన్స్ ని వెతికి పట్టుకుని ఫిస్క్ ని తిరిగి మళ్లీ జైలుకు పంపించడానికి తనకి హెల్ప్ చేయమని మాథ్యూ కేరన్ ని అప్రోచ్ అవుతాడు. మొదట తన ఐడెంటిటీని దాచుకోవడం, ఆ తర్వాత తను చనిపోయాడు అన్నట్టుగా నమ్మించి చాలా కాలం వాళ్ళ నుంచి దూరంగా ఉన్న మాథ్యూ ఇప్పుడు వచ్చి తనని హెల్ప్ అడగడం కేరన్ కి నచ్చకపోవడంతో అప్సెట్ అయిన కేరన్ తనకి హెల్ప్ చేయను అని అన్నప్పటికీ ఫాగీ తనని కన్విన్స్ చేయడంతో తనకి హెల్ప్ చేస్తానని, కానీ తనపై వచ్చిన అలిగేషన్స్ తప్పని ప్రూవ్ చేసుకోవడానికి తన ఎఫ్బిఐ వాళ్ళకి లొంగిపోవాలని మాథ్యూని అడుగుతుంది. మాథ్యూ కూడా దానికి ఒప్పుకోవడంతో వాళ్ళిద్దరూ కలిసి జాస్పర్ ఎవెన్స్ ఎక్కడున్నాడో తెలుసుకుని తనని వెతికి పట్టుకుని తనతో టెస్టిఫై చేయించడానికి తనని న్యూయార్క్ బులెటిన్ కి తీసుకువస్తారు. కానీ అక్కడ వాళ్ళెవ్వరూ ఊహించని విధంగా డేర్ డెవిల్ సూట్ లో ఉన్న ఒక వ్యక్తి అక్కడ ఉన్న వాళ్ళందరినీ ఊచకోతకు వస్తాడు. మాథ్యూ తన దగ్గరున్న బ్లాక్ కాస్ట్యూమ్ తో తనతో ఫైట్ చేసినప్పటికీ ఆ సూట్ లో ఉన్న వ్యక్తి మాథ్యూ కంటే బాగా స్ట్రాంగ్ అండ్ స్కిల్ఫుల్ అవడంతో తను జాస్పర్ ఎవెన్స్ తో సహా చాలా మందిని చంపేస్తాడు. మాథ్యూ కూడా అతని చేతిలో ఆల్మోస్ట్ చనిపోబోయి ఎస్కేప్ అవుతాడు. ఆ సూట్ లో ఉన్న వ్యక్తి పేరే బెంజమిన్ పాయింట్ డెక్స్టర్. తను కూడా ఒక ఎఫ్బిఐ ఏజెంట్. ఇన్ఫార్మెంట్ గా మారిన ఫిస్క్ ని సేఫ్ హౌస్ కి తరలించేటప్పుడు వాళ్ళ మీద ఆల్బేనియన్ గ్రూప్ మెంబర్స్ అటాక్ చేయడంతో ఎఫ్బిఐ స్పెషల్ ఏజెంట్ అయిన బెంజమిన్ పాయింట్ డెక్స్టర్ ఆ గ్యాంగ్ మెంబర్స్ అందరినీ సింగిల్ హ్యాండెడ్ గా సఫా చేస్తాడు. తన మీద అటాక్ చేసిన గ్యాంగ్ మొత్తాన్ని డెక్స్ సింగిల్ హ్యాండెడ్ గా సఫా చేయడం చూసిన ఫిస్క్ డెక్స్ గురించి తెలుసుకోవడం మొదలు పెడతాడు. డెక్స్ తన చేతిలో ఉన్న దేనినైనా వెపన్ గా మార్చి తను అనుకున్న టార్గెట్ పై గురి తప్పకుండా విసిరే స్కిల్ తనకి చిన్నప్పటి నుంచే ఉంటుంది. వాళ్ళ అమ్మా నాన్న చిన్నప్పుడే చనిపోవడంతో బేస్బాల్ గేమ్ నే తన లైఫ్ గా ఊహించుకున్న డెక్స్ ని తన కోచ్ కొంతకాలం తనని పక్కన పెడతాను అన్నప్పుడు తట్టుకోలేని డెక్స్ బేస్బాల్ తోనే తన కోచ్ ని చంపేస్తాడు. దాంతో థెరపీకి వెళ్లిన డెక్స్ ని అర్థం చేసుకున్న డాక్టర్ తనలో సైకోపాథిక్ లక్షణాలు ఉన్నాయి అని తెలుసుకుని తనలో ఉన్న రేజ్ ని కన్ఫ్యూజన్ ని కంట్రోల్లో పెట్టుకుని ఎంపతీని ఎలా డెవలప్ చేసుకోవాలో తనకి నేర్పిస్తూ ఉంటుంది. అలా కొంతకాలం జరిగిన తర్వాత చనిపోవడానికి దగ్గరవుతున్న ఆ డాక్టర్ టీనేజర్ గా ఉన్న డెక్స్ కి తనలాంటి మోరల్ క్వాలిటీస్ ఉన్న పర్సన్ ని వెతికి పట్టుకుని తనని ఆదర్శంగా తీసుకుంటూ తనలో ఉన్న రేజ్ ని కన్ఫ్యూజన్ ని కంట్రోల్లో పెట్టుకోవడానికి ట్రై చేయమని చెప్తుంది. డెక్స్ కి ఆ డాక్టర్ వెతుక్కోమని చెప్పిన మంచి వ్యక్తి అయితే దొరుకుతుంది. తనే జూలీ. డెక్స్
ఆర్మీ నుంచి రిటైర్ అయిన తర్వాత హెల్త్ కిచెన్లో ఉండే సూసైడ్ ప్రివెన్షన్ హెల్ప్ లైన్లో కొంతకాలం పనిచేస్తున్నప్పుడు తనకి జూలీ పరిచయం అవుతుంది. డాక్టర్ చెప్పిన లక్షణాలు జూలీలో తనకి కనిపించడంతో డెక్స్కి జూలీపై అబ్సెషన్ పెరిగిపోతుంది. ఇదంతా తెలుసుకున్న ఫిస్క్ హెల్త్ కిచెన్లో తనపై ఉన్న క్రిమినల్ ముద్రని చెరిపేసుకుంటూ తన ప్లేస్లో ఆ సిటీకి ఒక కొత్త విలన్ని పరిచయం చేయాలని దానికి గాను డెక్స్ని వాడుకుందాం అనుకుంటాడు. దాంట్లో భాగంగా మొదట జూలీని తన లైఫ్లో నుంచి తప్పిస్తే డెక్స్లో ఉండే సైకోపాథిక్ లక్షణాలని రెచ్చగొట్టి డెక్స్ని తనకి కావాల్సినట్టుగా యూజ్ చేసుకోవచ్చు అనుకున్న ఫిస్క్ డెక్స్కి జూలీకి మధ్య డేట్ జరిగేలా చూస్తాడు. కానీ ఆ డేట్లో జూలీ గురించి డెక్స్కి తెలియకూడని కొన్ని విషయాల గురించి డెక్స్ జూలీతో చెప్పడంతో అనుమానం వచ్చిన జూలీ భయపడి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. దానిని అడ్వాంటేజ్గా తీసుకున్న ఫిస్క్ మెల్విన్తో డెక్స్కి కూడా డేర్ డెవిల్ సూట్ లాంటి దానిని డిజైన్ చేయించి తనలో ఉండే సైకోపాథిక్ డిజైర్స్ని ఫుల్ఫిల్ చేయించుకోవడానికి అన్నట్టు జాస్పర్ ఎవెన్స్తో సహా తనకి అడ్డొచ్చిన వాళ్ళందరినీ చంపేసేలా డెక్స్ని న్యూయార్క్ బులెటిన్ పైకి వదులుతాడు. డేర్ డెవిల్ కాస్ట్యూమ్లో డెక్స్ అక్కడ చేసిన మ్యాసకర్ వలన ఫిస్క్ అనుకున్నట్టుగానే డేర్ డెవిల్ ప్రజల దృష్టిలో ఇప్పుడు ఒక విలన్లా మారతాడు. ఫిస్క్ని సేఫ్ హౌస్కి తరలించేటప్పుడు తనపై జరిగిన అటాక్ పబ్లిక్కి తెలిసిపోవడంతో బ్యూరోపై వచ్చే హీట్ని తగ్గించుకోవడానికి FBI వాళ్ళు డెక్స్ని ఒక స్కేప్ గోట్లా మార్చి డెక్స్ని సస్పెండ్ చేస్తారు. తనని ఫోకస్డ్గా ఉంచుకోవడానికి తనకి అప్పటి వరకు హెల్ప్ అవుతున్న జాబ్ పోవడంతో డెక్స్ మళ్ళీ జూలీని అప్రోచ్ అయ్యి తనకి ఒక అవకాశం ఇవ్వమని అడుగుతాడు. జూలీ కూడా డెక్స్కి హెల్ప్ చేయడానికి ఒప్పుకుంటుంది. ఇదే టైంలో మాథ్యూ డేర్ డెవిల్ కాస్ట్యూమ్ని డిజైన్ చేయగలిగే ఏకైక వ్యక్తి అయిన మెల్విన్ని కలుస్తాడు. ఫిస్క్ తనని బెదిరించడంతోనే బెట్సీకి ఏం జరగకుండా ఉండాలి అని తన సూట్ని డిజైన్ చేశానని, తను ఆ సూట్ని ఎవరి కోసం డిజైన్ చేశాడో తనకి తెలియకపోయినప్పటికీ ఒక FBI ఏజెంట్ కోసం అని మెల్విన్ చెప్తాడు. దాంతో మాథ్యూ ఫిస్క్ ఇచ్చిన ఇన్ఫర్మేషన్తో అప్పటి వరకు రైడ్స్ని కండక్ట్ చేస్తున్న FBI ఏజెంట్ అయిన రే నదీంని కలుస్తాడు. డేర్ డెవిల్ కాస్ట్యూమ్లో న్యూయార్క్ బులెటిన్ పై అటాక్ చేసిన వ్యక్తి FBI ఏజెంట్ అని మాథ్యూ నదీంతో చెప్పడంతో దానిపై ఇన్వెస్టిగేట్ చేసిన నదీంకి బెంజమిన్ పాయింట్ డెక్స్టర్ పై అనుమానం వస్తుంది. దాంతో డెక్స్ని బ్యూరోలో బిజీగా ఉంచి తన ఇంట్లో ఏమైనా ఎవిడెన్స్ దొరికే అవకాశం ఉంటుందేమో అని డేర్ డెవిల్ తో కలిసి నదీం డెక్స్ ఇంటికి వెళ్తాడు. రాంగ్ఫుల్ గా తనని సస్పెండ్ చేశారు అని బ్యూరోని సూ చేసి తను మళ్లీ తిరిగి జాబ్ లో జాయిన్ అవ్వడానికి అవకాశం ఉన్నప్పటికీ అదంతా జరగడానికి దాదాపు 6 నెలలు టైం పట్టే అవకాశం ఉందని డెక్స్ కి తెలియడంతో జూలీతో మాట్లాడడానికి తను ట్రై చేసినప్పుడు తనని ఇంకెప్పుడు కలవడానికి ప్రయత్నించొద్దని జూలీ తనని బ్లాక్ చేస్తుంది. దాంతో ఫ్రస్ట్రేట్ అయిన డెక్స్ తన ఇంటికి తిరిగి వెళ్ళినప్పుడు తన ఇంట్లోకి ఎవరో బ్రేక్ ఇన్ అయ్యారు అని తనకు అనిపించడంతో తను వాళ్లపై అటాక్ చేస్తాడు. దాని నుండి డేర్ డెవిల్ అండ్ రే నదీం తప్పించుకున్నప్పటికీ నదీంకి బుల్లెట్ దిగుతుంది. ఇదే టైంలో ఫిస్క్ ఎందుకు సెలెక్టివ్ గ్రూప్స్ ను మాత్రమే అరెస్ట్ అయ్యేలా చేస్తున్నాడో ఫాగీ తెలుసుకుంటాడు. ఫిస్క్ ఇన్ఫార్మెంట్ గా మారి తనకి కాంపిటేటివ్ గ్రూప్స్ అనుకునే వాళ్ళందరినీ అరెస్ట్ అయ్యేలా చేసి వాళ్ళ హ్యాండ్ ఓవర్ లో ఉండే కరప్ట్ అయిన ఆఫీసర్స్ అందరినీ ఇప్పుడు తన హ్యాండ్ ఓవర్ లోకి తెచ్చుకుంటాడు. అదే విషయాన్ని తెలుసుకున్న ఫాగీ కేరన్ తో కలిసి దానిని పబ్లిక్ గా బయట పెడదాం అనుకున్నప్పటికీ కేరన్ కి వేరే ఆలోచన ఉంటుంది. ఇన్ఫార్మెంట్ గా మారిన ఫిస్క్ ఏదైనా ఫెలనీని కమిట్ చేస్తే తను FBIతో కుదుర్చుకున్న డీల్ క్యాన్సిల్ అయి తను మళ్లీ తిరిగి జైలుకు వెళ్లాల్సి వస్తుంది అని తెలుసుకున్న కేరన్ ఫిస్క్ని ఎలాగైనా రెచ్చగొట్టి తనపై అటాక్ చేయించుకోవాలి అని తనతో మీట్ ని ఏర్పాటు చేయించుకుంటుంది. ఆ మీట్ లో ఫిస్క్ తన ఫాదర్ ని ఎలా చంపాడో తనకి తెలుసు అని కేరన్ చెప్పినప్పటికీ ఫిస్క్ పెద్దగా రియాక్ట్ అవ్వడు. ఫిస్క్ మాత్రం నువ్వు నెల్సన్ అండ్ మర్డాక్ ఫర్మ్ లో అసిస్టెంట్ గా చేసావు కదా, మాథ్యూ మర్డాక్ నైట్ పూట విజిలాంటీగా చేసే పని గురించి నీకు ఎప్పటి నుంచి తెలుసు అని అడగడంతో కేరన్ కంగారు పడుతుంది. దాంతో మాథ్యూనే డేర్ డెవిల్ అని ఫిస్క్ కున్న అనుమానం బలపడుతుంది. చివరి ప్రయత్నంగా ఫిస్క్ ని రెచ్చగొట్టడానికి కేరన్ ఫిస్క్ కి బాగా ఇష్టమైన వెస్లీ ఎలా చనిపోయాడో తనకి చెప్తుంది. వెస్లీని చంపింది తనే అని ఫిస్క్ కి చెప్పడంతో కోపంతో ఊగిపోతున్న ఫిస్క్ తనపై అటాక్ చేసే లోపు కేరన్ ఇలాంటి పనేదో చేస్తుంది అని రియలైజ్ అయిన ఫాగీ FBI వాళ్ళకి ఇన్ఫార్మ్ చేసి ఉంచడంతో వాళ్ళు వచ్చి కేరన్ ని అక్కడి నుంచి తీసుకువెళ్లిపోతారు. ఫాగీ రావడంతో ఫిస్క్ నుంచి కేరన్ తప్పించుకున్నప్పటికీ ఇప్పుడు తను ఫిస్క్ కి ఒక టార్గెట్ గా మారింది అని తనకు తెలియడంతో తనని ఫిస్క్ నుంచి కాపాడగలిగే ఏకైక వ్యక్తి అయిన డేర్ డెవిల్ ని వెతుక్కుంటూ మ్యాగీ ఉండే చర్చికి వెళ్తుంది. కానీ అక్కడ మాథ్యూ ఉండడు. తన కొడుకు బాగుండాలి అని మ్యాగీ దేవుడికి
ప్రార్థన చేస్తుంటే తనకున్న సూపర్ పవర్ అయిన వినికిడి శక్తితో అది విన్న మాథ్యూ ఇన్నాళ్ళు తన కన్న తల్లి తనకి దగ్గరలోనే ఉన్నప్పటికీ అది తనకి తెలియకుండా తను బాగా నమ్మిన తన జీవితంలో ఇద్దరు వ్యక్తులైన మ్యాగీ అండ్ ఫాదర్ లాంగ్టమ్ తనని మోసం చేశారు అని కోపంతో మాథ్యూ చర్చిని వదిలేసి వెళ్ళిపోతాడు. అదే విషయాన్ని కేరన్తో చెప్పిన మ్యాగీ మాథ్యూ అక్కడ లేకపోయినప్పటికీ కేరన్ని దాచి ఉంచడానికి తను ఒప్పుకుంటుంది. ఇదే టైంలో డెక్స్ అటాక్ నుంచి సర్వైవ్ అయిన రే నదీం ఫిస్క్ డెక్స్ కి హెల్ప్ చేసి న్యూయార్క్ బులెటిన్ పై అటాక్ చేసేలా చేశాడు అని తన సుపీరియర్స్ అయిన టామీ హ్యాట్లీ అలాగే సూపర్వైజర్ స్పెషల్ ఏజెంట్ కి ఇన్ఫార్మ్ చేయడానికి తను ట్రై చేసినప్పుడు ఫిస్క్ కరప్షన్ ఎఫ్బిఐలో ఎంతవరకు పాతుకుపోయిందో రే నదీం కి అప్పుడే అర్థమవుతుంది. ఫిస్క్ గురించి నదీం చెప్పిన వెంటనే నదీం సుపీరియర్ అయిన హ్యాట్లీ సూపర్వైజింగ్ ఏజెంట్ ని చంపేస్తుంది. ఫిస్క్ గురించి నదీం చెప్పిన ఏ విషయం కూడా బయట తెలియకూడదని, ఎట్టి పరిస్థితుల్లోనూ ఫిస్క్ ని తను ప్రొటెక్ట్ చేయాలని, లేకపోతే ఫిస్క్ తన డాటర్ ని చంపేస్తాడు అని హ్యాట్లీ నదీంతో చెప్తుంది. అలాగే ఫిస్క్ ఇచ్చిన ఇన్ఫర్మేషన్ వల్లనే 3 ఏళ్లుగా ఎలాంటి ఎదుగు బొదుగు లేని తన జాబ్ లో ప్రమోషన్ కూడా వచ్చిందని, అలాగే తన ఫ్యామిలీ కూడా సేఫ్ గా ఉండాలి అని అంటే ఇప్పుడు తను కేవలం ఫిస్క్ ని ప్రొటెక్ట్ చేయడానికి మాత్రమే పనిచేయాలని నదీంకి వార్నింగ్ ని కూడా ఇస్తుంది. మిగతా కరప్టెడ్ ఏజెంట్స్ ని కలిసిన నదీం ఇప్పుడు ఎవరూ ఫిస్క్ ని తన పేరుతో పిలవరని, తనని అందరూ కింగ్ పిన్ గా పిలుస్తున్నారు అని తెలుసుకుంటాడు. చర్చి నుంచి బయటికి వచ్చేసిన మాథ్యూ తనిప్పుడు పూర్తిగా డెవిల్ గా మారాలి అని ఫిక్స్ అయి ఫిస్క్ ని చంపడానికి ఎఫ్బిఐ తనని ఉంచిన పెంట్ హౌస్ కి వెళ్తాడు. అదే టైంలో ఫిస్క్ కి పనిచేస్తున్న ఎఫ్బిఐ ఏజెంట్స్ కేరన్ ఎక్కడుందో తెలుసుకున్నారు అని మాథ్యూకి తెలియడంతో ఫిస్క్ ని చంపడం కంటే తను కేరన్ ని కాపాడడమే తనకి ముఖ్యం కాబట్టి కేరన్ ఉన్న చర్చికి తిరిగి వెళ్తాడు. కానీ అప్పటికే అక్కడికి చేరుకున్న డేర్ డెవిల్ సూట్ లో ఉన్న పాయింట్ డెక్స్టర్ చర్చిలో ఉన్న చాలా మందిని చంపేస్తూ కేరన్ ని చంపబోతూ అడ్డు వచ్చిన ఫాదర్ లాంగ్టమ్ ని కూడా చంపేస్తాడు. అదే టైంలో అక్కడికి చేరుకున్న మాథ్యూ డెక్స్ తో చాలాసేపు ఫైట్ చేసిన తర్వాత పాయింట్ డెక్స్టర్ అక్కడి నుంచి ఎస్కేప్ అవుతాడు. తరువాత కేరన్ తో మాట్లాడుతున్న మాథ్యూ ఇప్పుడు జరుగుతున్న క్రైమ్స్ అన్నిటినీ ఆపడానికి తను ఫిస్క్ ని చంపాల్సిందే అని అంటే కేరన్ అండ్ ఫాగీ మాత్రం చట్టం ద్వారా ఇంకోసారి ముందుకు వెళ్దాం అని మాథ్యూని కన్విన్స్ చేయడంతో ఫిస్క్ కరప్షన్ గురించి బాగా తెలిసిన ఎఫ్బిఐ ఏజెంట్ అయిన రే నదీంతో తనకి అగెయిన్స్ట్ గా టెస్టిఫై చేయించడానికి ట్రై చేస్తారు. తన ఫ్యామిలీకి ప్రొటెక్షన్ కల్పించి ఫిస్క్ కి అగెయిన్స్ట్ గా నదీంతో కోర్టులో టెస్టిఫై చేయించినప్పటికీ ఫిస్క్ అప్పటికే జ్యూరీని కూడా కొనేసి ఉండడంతో ఫిస్క్ కి అగెయిన్స్ట్ గా వాళ్ళు చేసిన ఆ ప్రయత్నం కూడా విఫలమవుతుంది. ఇప్పుడు ఫిస్క్ కి ఎలాంటి అడ్డు లేకపోవడంతో విట్నెస్ ప్రొటెక్షన్ లో భాగంగా పరారీలో ఉన్న తన లవర్ అయిన వెనిస్సాని కూడా ఫిస్క్ తిరిగి తన దగ్గరికి రప్పించుకుంటాడు. ఫిస్క్ చేసే క్రైమ్ యాక్టివిటీస్ లో ఇంట్రెస్ట్ పెరిగిన వెనిస్సా నదీం బ్రతుకుంటే వాళ్ళకి ఎప్పటికైనా డేంజర్ అని నదీంని చంపేసేలా డెక్స్ ని పంపిస్తుంది. తనని చంపడానికి తన దగ్గరికి వచ్చిన డెక్స్ ని చూసి నదీం పెద్దగా షాక్ అవడు. ఇంకా డెక్స్ నదీం ని చంపేస్తాడు. ఇప్పుడు సిటీ మొత్తం తన హ్యాండ్ ఓవర్ లోకి రావడం, ఇంకా ఎఫ్బిఐ వాళ్ళు కూడా తన కోసమే పనిచేయడంతో ఇంకా తనకు ఎదురు లేదు అనుకున్న ఫిస్క్ వెనిస్సాతో పెళ్లికి రెడీ అవుతాడు. ఫిస్క్ కి వారియర్ గా మారిన డెక్స్ ని తనకి అగెయిన్స్ట్ గా మార్చడానికి మాథ్యూ చేసిన ఇన్వెస్టిగేషన్ లో డెక్స్ కి దూరమైన జూలీ నిజానికి డెక్స్ ని ఇగ్నోర్ చేయలేదని, నిజానికి తను డెక్స్ కి హెల్ప్ చేద్దాం అనుకున్నప్పటికీ ఫిస్క్ తనని చంపేయించాడని మాథ్యూ తెలుసుకుంటాడు. అదే విషయాన్ని డెక్స్ కి చెప్పి జూలీ బాడీ ఎక్కడ దొరుకుతుందో కూడా డెక్స్ కి చెప్తాడు. నిజం తెలుసుకున్న డెక్స్ ఫిస్క్ పై అటాక్ చేయడానికి తన పెంట్ హౌస్ కి వెళ్తాడు. ఫిస్క్ కి డెక్స్ కి మధ్య జరిగిన ఫైట్ లో ఫిస్క్ డెక్స్ స్పైన్ ని బ్రేక్ చేసి తనని న్యూట్రలైజ్ చేస్తాడు. ఫిస్క్ కి మాథ్యూకి మధ్య జరిగిన ఫైట్ లో మాథ్యూ ఫిస్క్ పై గెలిచి తనని చంపేద్దాం అనుకున్నప్పటికీ చనిపోవడానికి ముందు రే నదీం తను ఫిస్క్ కి అగెయిన్స్ట్ గా టెస్టిఫై చేస్తూ రికార్డ్ చేసి ఉంచిన వీడియోని ఫాగీ అండ్ కేరన్ పబ్లిక్ చేసి ఉంచడంతో మాథ్యూ ఫిస్క్ ని అన్నీ మూసుకుని జైలుకు వెళ్లమని, ఇంకోసారి తను తనపై గాని తన ఫ్రెండ్స్ పై గాని అటాక్ చేయడానికి ట్రై చేస్తే రే నదీంని చంపడానికి డెక్స్ ని పంపించింది వెనిస్సానే అన్న నిజాన్ని ప్రూవ్ చేసి తను జైలుకు వెళ్లేలా చూస్తాను అని మాథ్యూ ఫిస్క్ కి వార్నింగ్ ఇవ్వడంతో విల్సన్ ఫిస్క్ తనే జైలుకు వెళ్ళడానికి ఒప్పుకుంటాడు. కింగ్ పిన్ గా మారిన విల్సన్ ఫిస్క్ ని ఆపి తను జైలుకు వెళ్లేలా చూస్తూ తన సిటీని కాపాడుకున్న మాథ్యూ తన మదర్ అయిన మ్యాగీ, తన ఫ్రెండ్స్ అయిన కేరన్ అండ్ ఫాగీతో రీయూనైట్ అవుతాడు. ఫిస్క్ తో జరిగిన ఫైట్ లో తన స్పైన్ విరిగిపోయిన డెక్స్ పై ఎక్స్పెరిమెంటల్ ప్రొసీజర్ జరగడంతో తను మళ్లీ రివైవ్ అవుతాడు. 2018లో థానోస్ చిటికి వేసే టైంలో హాకైగా రిటైర్ అయి హౌస్ అరెస్ట్ లో ఉన్నప్పటికీ తన ఫ్యామిలీతో క్వాలిటీ టైం ని స్పెండ్ చేస్తున్న క్లింట్ తన ఫ్యామిలీ మొత్తం థానోస్ వలన బూడిదిగా మారారు అని తెలుసుకున్న తర్వాత
అమాయకులైన తన ఫ్యామిలీ చనిపోయినప్పటికీ ఈ ప్రపంచంలో ఇంకా క్రైమ్స్ చేసే ఎంతో మంది గ్యాంగ్స్టర్స్ మిగిలే ఉన్నారు అని తెలియడంతో తను వాళ్ళందరినీ సఫా చేయాలి అని డిసైడ్ అవుతాడు. దాంతో తను క్లింట్ నుంచి క్రైమ్స్ చేసే గ్యాంగ్స్టర్స్ పనిపట్టే రోనన్ గా మారతాడు. తన అలా గ్యాంగ్స్టర్స్ ని ఒక్కొక్కరుగా ఏరిపారేసే టైంలోనే న్యూయార్క్ లో ఉన్న ట్రాక్ సూట్ మాఫియా లీడర్ అయిన విలియం లోపేజ్ ని కూడా చంపేస్తాడు. రోనన్ చేతిలో విలియం చనిపోవడాన్ని తన కూతురైన మాయా విట్నెస్ చేస్తుంది. తన ఫాదర్ చనిపోవడంతో దాదాపు 10-12 సంవత్సరాలుగా తన జీవితంలోనే ఒక అంకుల్లో ఉంటున్న విల్సన్ ఫిస్క్ తనని ఓదార్చి రోనన్ పై పగ తీర్చుకోవడానికి అవకాశం కల్పించేలా తన గ్యాంగ్ లో చేర్చుకుంటాడు. కానీ మాయాకి తెలియని విషయం ఏంటంటే తన ఫాదర్ చనిపోయేలా ట్రాక్ సూట్ గ్యాంగ్ గురించి రోనన్ కి టిప్ ఇచ్చింది విల్సన్ ఫిస్క్. విలియం ఎప్పటి నుంచో ఫిస్క్ గ్యాంగ్స్టర్ నెట్వర్క్ లోనే ఫిస్క్ కోసమే పనిచేస్తున్నప్పటికీ ఇండిపెండెంట్ గా మారుతున్న ట్రాక్ సూట్ గ్యాంగ్ ని తన ఆధీనంలోకి తెచ్చుకోవడానికి ఫిస్క్ ఇప్పుడు విలియం ని రోనన్ చేత చంపేయిస్తాడు. మాయాకి రోనన్ పై పెరిగిన పగని తనకి అడ్వాంటేజ్ గా మార్చుకుని తన టెరిటరీలోకి రావాలనుకునే తన అపోనెంట్స్ ని కంట్రోల్ చేసే ఒక వారియర్ గా తనని వాడుకుంటాడు. అదే టైంలో తనెంతో కష్టపడి ఫిస్క్ ని జైలుకి పంపించినప్పటికీ కింగ్ పిన్ గా మారిన ఫిస్క్ ఇప్పుడు జైలు నుంచి బయటికి వచ్చి తన గ్యాంగ్స్టర్ నెట్వర్క్ ని పెంచుకోవడానికి ట్రై చేస్తున్నాడని డేర్ డెవిల్ తనని అడ్డుకోవడానికి ప్రయత్నించినప్పుడు మాయాతో కూడా ఒకసారి ఫైట్ లో ఎంగేజ్ అవుతాడు. కానీ ఫిస్క్ దగ్గర ఉన్న వాళ్ళందరికంటే మాయా చాలా స్కిల్ఫుల్ అని డేర్ డెవిల్ అప్పుడే తెలిసొస్తుంది. 2024లో మిస్టీరియోగా ప్రపంచానికి పరిచయమైన క్వింటన్ బెక్ చనిపోయే ముందు పీటర్ పార్కర్ సీక్రెట్ ఐడెంటిటీ అయిన స్పైడర్ మ్యాన్ గురించి ప్రపంచానికి తెలిసేలా చేయడంతో పీటర్ జైలుకు వెళ్లకుండా ఉండేలా మాథ్యూ మర్డాక్ తనకి లాయర్ గా వెళ్తాడు. ఆ తర్వాత పీటర్ పార్కరే స్పైడర్ మ్యాన్ అని ప్రపంచమే మర్చిపోతుంది. అలాగే క్లింట్ రోనన్ గా మారినప్పుడు తను ట్రాక్ సూట్ మాఫియాని చంపడానికి ఫిస్క్ కారణమని, ఫిస్క్ వల్లనే తన ఫాదర్ అయిన విలియం లోపెస్ చనిపోయాడు అని మాయాతో చెప్పడంతో అదే సంవత్సరం క్రిస్మస్ రోజు మాయా తన ఫాదర్ ని ఫిస్క్ చంపేయించిన దానికి పగ తీర్చుకుంటూ ఫిస్క్ ని షూట్ చేస్తుంది. కానీ ఫిస్క్ చనిపోడు. 1 year తరువాత రికవర్ అయిన ఫిస్క్ మాయా తనని షూట్ చేసినప్పటికీ తనపై పగ తీర్చుకోకుండా ఫిస్క్ మాయాని తిరిగి తన క్రిమినల్ ఎంపైర్ లో జాయిన్ అవ్వమని అడుగుతాడు. మాయా దానికి ఒప్పుకోదు. దాంతో ఫిస్క్ మాయా గ్రాండ్ మదర్ ని, మాయా కజిన్ అయిన బానీని కూడా బంధించడంతో తన ట్రైబ్ లో తన యాన్సెస్టర్స్ కి ఉన్న పవర్స్ ని యాక్సెస్ చేసిన మాయా ఫిస్క్ నుంచి తన ఫ్యామిలీని విడిపించుకుని ఫిస్క్ ని కూడా మార్చడానికి ప్రయత్నిస్తూ తనని వదిలేస్తుంది. అటార్నీగా ఉన్న జెనిఫర్ ఒక యాక్సిడెంట్ లో తన కజిన్ అయిన బ్రూస్ బ్యానర్ బ్లడ్ తనలో కలవడంతో షీ హల్క్ గా మారిన తను అదే సంవత్సరం ఒక కేసుని టేకప్ చేసినప్పుడు తన క్లయింట్ అక్యూజ్ చేసిన డిఫెండెంట్ ని క్లయింట్ గా తీసుకున్న మాథ్యూ మర్డాక్ ఆ కేసులో గెలుస్తాడు. కేసు పరంగా మొదట వాళ్ళిద్దరి మధ్య రైవలరీ మొదలైనప్పటికీ తర్వాత వాళ్ళిద్దరి మధ్య రొమాన్స్ కూడా చిగురుస్తుంది. తర్వాత డేర్ డెవిల్ జీవితంలో ఏం జరిగిందో బోర్న్ అగైన్ పూర్తయిన తర్వాత చూద్దాం. వెళ్లే ముందు వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇలాంటి కాంప్లెక్స్ టైమ్ లైన్స్ అండ్ మోర్ ఇంట్రెస్టింగ్ మూవీ ఎక్స్ప్లెనేషన్స్ కోసం స్టే ట్యూన్ టు అవర్ ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో. టేక్ కేర్. బై బాయ్.